शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः पदहर्तारं ददारं सर्वसम्पदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् हनुमाञ्जनहसुनो वायुपुत्रो महाबलः रमेष्ठः फाल्गुणसखः व्यङ्गाक्षो अमितविक्रमः उहतिक्रमणस्सैव सीताशोकविनाशकः लक्ष्मणः प्रणदाता च दशग्रीवस्य दर्पहत्वादसहितानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यत्र काले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयो भवेत्। స్తోత్రులకి స్వాగతం సుస్వాగతం. బంధువులకి మిత్రులకి హితులకి ఆప్తులకి సన్నిహితులకి శ్రేయోభిలాషులకు కూడా అందరూ కూడా నా యొక్క మరి ఆశీర్వచనాలు శుభాశీస్సులు శుభాభివందనాలు. మీరందరూ కూడా చాలా కాలం బట్టి నేను చెప్పేటువంటి 4 మాటలు శ్రద్ధగా వింటున్నారు. చాలా సంతోషం. మనం ఇవాళ జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అనేటువంటి శ్రీరామచంద్రమూర్తి మాటని మనం రామాయణంలో అరణ్యవాసంలో ఆయన మన జన్మనిచ్చినటువంటి మరి మాత, మనకు జన్మనిచ్చినటువంటి మాతృభూమి, వాటిని జీవితంలో మర్చిపోకూడదు. విశేషంగా మనకు అవి జీవితంలో ఎంతో ఉదాత్తంగా ఉంటాయి. అది ఎక్కడికి పోయినా, ఎంత ఎత్తున ఎదిగినా, మనం ఏ శిఖరాలకి మనం తాకినా, ఏ దేశాలకు వెళ్ళినప్పుడు కూడా మనకి ఆ మాతని, మాతృభూమిని, మాతృభాషని ఇవన్నీ కూడా మర్చిపోకూడదు. అవన్నీ అంటే చిన్నప్పుడు మనకి మరి అక్కడ జన్మనిచ్చి మరి పెంచి పెద్ద చేసి అనేక రకాలుగా మనకి చేదోడు వాదోడుగా ఉండి అనేక రకాలుగా మనకి ఆసరాగా ఇచ్చి ఈ జీవితంలో ఇంత వృద్ధి రావడానికి, ఇంత గమనం మనం చేసుకోవడానికి, ఇంత ముందుకు పోవడానికి, ఇంత మనం మరి మానసిక విలాసాన్ని, మానసిక ఆ యొక్క మరి అభివృద్ధిని పొందడానికి మనం ఎంతో ఉదాత్తంగా పనిచేసినటువంటి వాటిని, ఆ కారకాలని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకని అంటే ఇప్పుడు మాతృభూమి అనేటువంటి మన యొక్క ఇవాళ మనం దాని గురించి చెప్పుకోబోతున్నాం. మాతృభూమి అనేది మనకి జన్మనిచ్చిన భూమి అన్నమాట. అంటే ఇవాళ జన్మనిచ్చిన భూములు ఎక్కువగా ఈ బస్తీలుగా ఉంటున్నాయి. పల్లెటూళ్ళు చాలా ఉదాత్తం. అంటే మన పితలు అంటే ఏంటి, మన మన తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, వాళ్ళు అక్కడ మహత్తరంగా ఉన్నటువంటి ఆ భూమి విశేషాలు వాళ్ళు చిన్నప్పుడు అక్కడ నడయాడింది. మరి మన అడుగుతారు, మీ యొక్క నేటివ్ ప్లేస్ ఏంటి, నేటివ్ ప్లేస్ అంటే ఏంటి, మీ మాతృభూమి ఏంటి. అందులో మనం హాస్పిటల్లో ఎవరో ఇవాళ మనకి అంటే అక్కడ మనం జన్మ జరుగుతుంది, అది జన్మిస్తుంది. కానీ మనం చిన్నప్పుడు నడయాడింది అది జన్మభూమి కావచ్చు. కానీ మాతృభూమి అంటే ఏమిటంటే మనం చిన్నప్పుడు నడయాడింది, చిన్నప్పుడు మనం అక్కడ నేర్చుకుంది, మరి ఆ విద్యాభ్యాసం చేసింది, మన చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ రోజులు, తర్వాత చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ యొక్క గమనం, మరి మహత్తరంగా మనం భాషించినటువంటి ఆ చోటు, తర్వాత మనం ఉన్నటువంటి ఆ చెట్లు చేమలు, మరి పొదరిళ్ళు, సెలయేళ్ళు, మరి ఆ ముంగిట్లు, తర్వాత పెరటి తోటలు, మనం ఉండేటువంటి చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క విన్యాసాలు, అట్లాగే మనం ఆ బావులు, గోశాలలు, అంతకు మించినటువంటి చక్కగా ముందర పొద్దున పూట లేవటం, మరి అంతా చక్కగా ఊడ్చుకోవటం, చుట్టూ శుభ్రం చేసుకోవటం, దాంట్లో పేడతో నీళ్లు చల్లుకోవటం, దాంట్లో రంగబల్లలు తెరిదిద్దటం, చక్కగా ఎంతో మనం ఉల్లాసంగా ఉంటాం. పొద్దున పూట మనం ఆహ్లాదంగా ఆ చెట్ల మీద ఉన్నటువంటి కోకిల కిలకిల రావాలని మనం ఆస్వాదించడం, అంటే నదీ నదాలు, చిన్నప్పుడు మనం నడయాడేటువంటి చోట్లు, అవన్నీ కూడా మహత్తరంగా భాషిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని అక్కడ చెట్లు జమల్లోంచి మనకి పళ్ళు, పూలు, మరి అక్కడ కాయలు, కూరలు, మరి అంతకుమించినటువంటి మనకి ఎంతో అక్కడ మనకి గమనాన్ని తీర్చేటువంటి ఆ చోటును అనమాట. అది ఇప్పుడు జన్మభూమి వేరు. జన్మభూమి అంటే మన హాస్పిటల్ మనం ఎక్కడో మన వాళ్ళు జన్మిస్తున్నాం, మరి ఎక్కడో మనం బస్సులో చదువుకుంటున్నాం. ఉన్నప్పుడు కూడా చిన్నప్పుడు మనం పెద్ద అయిన తర్వాత మనం ఎక్కడికో వెళ్తాం, ఉద్యోగరీత్యా కానీ, లేకపోతే మరి దాంతో ఆడపిల్లలు తర్వాత వాళ్ళంతా మరి పెళ్ళి అయిన తర్వాత మరి అత్తవారింటికి వెళ్తాం, వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటాం, వాళ్ళ విదేశీ గమనం మనం అంతా చూస్తున్నాం. అయినప్పుడు కూడా మాతృభూమి అంటే మనం చిన్నప్పుడు ఎక్కువగా మనం ఇప్పుడు అంటే మనం ఉన్నాం
మనం తర్వాత మనం పెద్దవాళ్ళం అయిపోయాం. పెద్దవాళ్ళం అయిపోయి ఎక్కడో ఉద్యోగులతో ఎక్కడ వెళ్తాం, అక్కడే ఉంటాం, అక్కడే చేస్తాం. అయినప్పుడు కూడా చిన్నప్పుడు మనం నడియాడిని చూడండి. ఇప్పుడు ఇవాళ ఉన్నప్పుడు బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, కలకత్తాలో ఉన్నా, బాంబేలో ఉన్నా, అక్కడ పుట్టినా, అక్కడ చేసినా, అక్కడ పెట్టినా కానీ ఆ భూమి, మనం పుట్టినటువంటి ఇల్లు, ఆ పరిసరాలు, మనం నడియాడే చోటు, మనం ఉన్నటువంటి ఇరుగు పొరుగు, మనం చదువుకున్నటువంటి తోటి విద్యార్థులు, బాలుడు ఉన్నటువంటి మనకి ఆ యొక్క మరి జ్ఞాపకాలు, మధుర స్మృతులు, అవన్నీ కూడా మనం చక్కగా వాటికన్నా బస్తీల్లో మనం చాలా ఇవన్నీ ఏమిటంటే అక్కడ మేడలు మిద్దెలు, మరి అంత బస్సులు, తర్వాత ఏమో అంత విపరీతమైన రద్దీలు, అక్కడ మనం అంత మనం చూడలేం. కానీ పల్లెటూళ్ళలో మనం ఇవన్నీ దొరకడతాం. పల్లెటూళ్ళలో ఉంటే అక్కడ గుళ్ళు గోపురాలు అంతా కలిసి మరి మెలిసి ఉంటాం. అక్కడ మత కుల విద్వేషాలు లేకుండా అందరూ కూడా వాడు బాబాయ్ అని, మామయ్య అని, బావని, అక్కయ్య అని, అన్నయ్య అని, వదినని, పిన్నని, మరి పెద్దమ్మని, పెదనాన్నని, తాత అని, అమ్మమ్మ అని, అట్లా ఆ ప్రకారంగా పిలుచుకోవటాలు, ఒకళ్ళొకళ్ళు అందిపుచ్చుకోవటాలు, ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకోవటాలు, అందరూ గుడికి సమూహంగా వెళతారు, పూజలంతా సమూహంగా చేసుకోవటం, మరి సత్యామృతం అంతా కలిసి చేసుకోవటం, నరసింహ జయంతి అని కలిసి చేసుకోవటం, హనుమత్ జయంతి అంతా కలిసి చేసుకోవటం, అట్లా శ్రీరామనవమి ఉత్సవాలు కలిసి చేసుకోవటం, దసరా ఉత్సవాలంతా కలిసిపోవటం, తర్వాత అక్కడ ఉన్నటువంటి సెలయేళ్ళు, నదులు స్నానాలు, కార్తీక మాసం కానీ, శ్రావణ మాసం కానీ, విశేషంగా ఉన్నటువంటి పర్వదినాల్లో మనం కలిసిమెలిసినటువంటి ఆ చోట్లు, చిన్నప్పుడు మనం అంతా కలిసి ఉన్నటువంటి ఆ మధుర భూమి యొక్క విన్యాసాలని మనం మరి పద్యాలుగా దాన్ని 126 పద్యాలు దాన్ని నిర్వహించడం. అంటే పద్యమాలతో, అంటే ఒక పద్య ఒక పుష్పాలతో మనం గుచ్చి మనం ఎట్లయితే భగవంతుడు ఆరాధిస్తామో ఆ పుష్పమాల అన్నమాట. ఇది నేను 4 సంవత్సరాల కింద ఇది రాయటం జరిగింది. మహిమల మాతృభూమి మహిమాన్వితమాన్యము స్వర్గభూమి అయి ఇహము పరంబు గుర్చుచును ఎత్తరి ఉత్తమోత్తమై అహమది సుంతలేకయును అద్భుత జీవిత జీవనాముదావహమును జీవనంబు ధరవాసిగ నింపును జీవకోటికి. మహిమాన్వితమైనటువంటి మాతృభూమి స్వర్గభూమిగా ఇహం పరాన్ని గురుస్తూ ఉత్తమోత్తమైన అద్భుత జీవితాన్ని జీవనంలో జీవకోటికి సంతోషంగా గౌరుస్తూ ఉంటుందన్నమాట. అరయగ పుణ్యభూమి పరమాద్భుత పాటవ వైభవంబు సంబరమును గూర్చి మానసము బాధలు బాపియు తల్లి కైవడిన్ తరగల జీవకోటి ఘనధన్యత గుర్చుచు మానవాళి సద్వరముగ భావి తేజములు వాసిగ గూర్చును మేటిగాధరన్. మరి మాతృభూమి అంటే భూదేవత, భూమాత, భూదేవి. ఆవిడన్నీ భరిస్తుంది, అని సహిస్తుంది, అందరినీ మోస్తుంది. ఎన్ని కొట్టినా, ఎన్ని తిట్టినా, ఎన్ని రకాలుగా గుంటలు, మరి ఎన్ని రకాలుగా గోతులు, ఎన్ని రకాలుగా పైనుంచి గుణపాలతో ఉత్తమైనప్పుడు కూడా అది సహిస్తుంది. బిడ్డలకి అన్నం చేకూరుస్తూ ఉంటుంది, అన్నపానీతులు ఇస్తూ ఉంటుంది, నీళ్ళు ఇస్తూ ఉంటుంది, పంటలు ఇస్తూ ఉంటుంది, ఎన్నో రకాలుగా అక్కడి నుంచి ఆశ్రయిస్తూ ఉంటుంది. మనకు జన్మిస్తుంది, తర్వాత మళ్ళీ ఆవిడే తనలో కలుపుకుంటుంది అనమాట. అటువంటి మధురైనటువంటి తల్లిలాగా మన్ని మరి వైభవాన్ని గురుస్తూ మాతృమూర్తి వలె మానస బాధలు వాపి జవకోటికి సంబరం నింపి మేటిగా వాసిగా తేజాన్ని కురుస్తూ ఉంటుంది. మధురపు బాల్య గుర్తులు అసమాన్యము భాసిలి జన్మభూమి సత్కథలతో మనసంబు కటు ధన్యత కూర్చుచు సంబరంబు సత్పథమును నింపి భావితర బాటను గుర్చుచు పాటవంబుతాముదమును మాతృభూమి యదముచ్చట నింపును ప్రాణికోటికి. మధురమైనటువంటి బాల్యపు గుర్తులతో, వివిధ కథాగమనాలతో మానసంభు ధన్యత పొంది జీవకోటికి భావితర పాటవంగా సమకూరి మాతృభూమి ఎదలో ప్రాణికోటికి ముచ్చట నింపుతుంది. జీవన మార్గదర్శిగను జీవితమందున జీవకోటికి పవన మాతృదేవి వలె భాగ్యత నింపుచు మానవాళి ఉజ్జీవన జీవితంబునది చింతన నింపుచు శాశ్వతంబు సద్భావన శాంతిదాంతులను వాసిగా కూర్చును భాసురంబుగా. జీవులకు జీవితంలో మార్గదర్శకగా ఉండి జీవితం అందిస్తూ మాతృదేవిగా భాగ్యం నింపుతూ తేజోవంతమైనటువంటి జీవన సరళిని ధన్యం చేస్తూ మాతృభూమి భావశాంతులను భాసురంగా. అప్పుడు మనం వేసవకాలంలో సెలవులు ఇస్తాం. వీళ్ళు ఎక్కడ ఉద్యోగంగా మరి ఎక్కడ వేరే వేరే పట్టణాల్లో ఉన్నా, వేరే వేరే ఊళ్ళో ఉన్నా కానీ మాతృభూమికి వీళ్ళు మరి ఆ వేసవకాలంలో అందరూ వస్తూ ఉండేవాడు, సెలవుల్లో వస్తూ ఉండేవాడు, అంతా కలిసి గడుపుతూ ఉండేవాడు.
వేసవకాలంలో అక్కడ చక్కగా ఆరు బయట ఉంటాం, శ్వేత చేర్చుకోవడం, కలిసిమెలిసి అందరూ కలిసి సమూహంగా భోజనాలు చేసుకోవడం, కలిసిమెలిసి ఆడుకోవటం, కలిసిమెలిసి స్నానాలు చేయటం, కలిసిమెలిసి నిద్రపోవడం, కలిసిమెలిసి వేసవకాలంలో పల్లెటూళ్ళలో ఎక్కువగా మనకి తాటికాయలు, ముంజికాయలు, ఈతకాయలు, అట్లాగే మామిడి పళ్ళు అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా చెట్లలో అవన్నీ పండి మరి పక్వానికి వచ్చి మనకి మధుర రసానుభూతినిచ్చి ఆ యొక్క రసస్వాదనంతో మన దేహం అంతా ఎంతో పూర్తిగా తేజవంతంగా నిండిపోయేటువంటి పుట్టిన ఊరి పేరుధర పొంగుచు దాల్చుచు మానసంబు సంఘట్టన జాయమాన మెదగమ్యము కూర్చుచు గట్టి పట్టు తా పుట్టిన ఆది అంతమముగు పూజ్యము కూర్చుచు పుణ్యభూమి తా పుట్టిన భూమి కీర్తిని పూర్వము కూర్చునమేయమేదికిన్. పుట్టిన వీరి పేరు తలస్తే మానసం ఒప్పుకుపోతుంది. పుట్టిన ఊరి పేరు కీర్తి ప్రదర్శన నిర్వహింపజేసి మాతృభూమికి పూజ్యం సమకూర్చి తాను పుట్టిన జన్మభూమి కీర్తిని దిగుడీకృతం చేయడం అభయం అనమాట. మనం ఎక్కడున్నా సరే మా ఊరిది, మా ఊళ్ళో పిల్లలు ఈ ప్రకారంగా పైకి వస్తున్నారు, మా ఊరి ఘనతది, మా ఊరిలో ఉన్నటువంటి దేవత, గ్రామ దేవత ఈ ప్రకారంగా మమ్మల్ని ఆవిడ ఆశీర్వచనం మేము వస్తున్నాము, మేమంతా కలిసిమెలిసి ఉండేవాడని చెప్పి మనం ఎంత ఎదిగినా, ఎంత కీర్తి సంపాదించినా, ఎంత ఉన్నత శిఖరాలు పోయినా కానీ పుట్టిన ఊరు పేరు తెలిస్తే మనకు మహోన్నతంగా మనకి పులకింత కలిపి ఆ బాల్య స్మృతులతో మన మానసం మరి విపరీతంగా ఎదిగిపోతుంది, విపరీతంగా పులకరించిపోతుంది, ఉత్సాహభరితమవుతుంది అనమాట. ధరుణి మాతృభూమి కడు ధార్మిక భూమి తల్పయేరికిన్ కారణ జన్మభూమి ఘనకామితమందగజేసి జీవుల్ సారపు జీవితం పునను సద్గతి దూపుచు ఓర్పు నేర్పుతో వరది దాటవేయు జన భావన నావగ జీవ సంద్రుమున్. మనం నిజంగా ధరిస్తే మాతృభూమి ధార్మిక భూమి మరియు కరణభూమి. జీవులు మాతృభూమి కామితం అందం చేసి నేర్పుతో జీవిత సాగరంలో మరి వారసి వలె దాటించే జన్మభూమిని వాడు తలంచాలి, సద్గతి పొందరాలి. అదే ధన్య మార్గం అన్నమాట. జన్మను గుర్చు జీవుల విచారము బాపుచు భవ్య సంపదల్ సన్మతి నింపి మన్యముగ సాకుచు జీవుల చింతలేకయున్ తన్మయ సాధుభావన తదాత్మ్యము గొల్వగ మాతృభూమి తా ఉన్మత మత్త చిత్తమును ఉజ్వల రీతుల బాపు చిత్రమున్. ఏంటంటే మనం నిజంగా మాతృభూమిని మనం సేవించకపోయినా మాతృభూమికి మనం అక్కడ మేలు చేయాలి. ఎంతో కొంత మనం అక్కడ మాతృభూమికి అక్కడ రోడ్డు వేసో, చిన్న గుడి కట్టించో, లేకపోతే మాతృభూమిలో ఒక మొక్క నాటో మన గుర్తుగా మనం చేయాలి. మాతృభూమికి వెళ్ళి మాతృభూమిలో మనం ఈ పని చేసాం, మన మాత మనకి ఈ ప్రకారంగా మనం స్మరించుకున్నాం, ఈ ప్రకారం పూజ చేసాం, ఈ ప్రకారంగా జనాలను కొలిచాం, ఈ ప్రకారంగా ఆవిడ పూజ చేసుకున్నాం, ఈ ప్రకారంగా ఆవిడికి మనం ఒక ఎంతో రుణపడి ఉన్నటువంటి మాతృభూమి మనం సేవ చేసినటువంటి కనీసం ఈ పద్యాలన్నా మనం చదువుకుని పద్యాల భావాన్ని మనం ఆస్వాదించి మరి పద్యాలతో అన్నా కానీ ఆ మాతృమూర్తి మాతృభూమి ఆ చరణాల గంధాన్ని మనం ఈ పద్య రసస్వాదంతో, పద్య రసామృతంతో, పద్యంలో ఉన్నటువంటి మధుర రస ఆ ఫలాలతో ఆ మాతృభూమి చరణాలు మనం చక్కగా మనం పావనం చేసి ప్రక్షాళన చేసి ఆ నీళ్లు మీద చల్లుకోవాలన్నమాట. అది నా ఉద్దేశం. జన్మభూమి జనులకు వారి జీవన విచారాలు బాపుతుంది, భాగ్య సంపదలు కలగజేస్తుంది, మంచి మనస్సు నింపుతుంది, బావుగా సాగుతూ ఉంటుంది. సాధుభావనలతో తన్ను కొలుచు వారికి మాతృభూమి మత్తు చిత్తాల నుండి ఉజ్వల రీతులు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుందన్నమాట. మధురము మాతృభూమి మహిమన్విత మధురి స్మృతుల్ మధుర పునాటి పాటల సమానపు గుర్తులు వీధి వీధికి సదమల చిత్తమంతయును సంబరమంబర చందనంబుగా ముదమును నింపు మానసము మోదము గూర్చుచు గుర్తుకొన్. మన మాతృభూమిలో చిన్నప్పుడు మధుర స్మృతులు తలిస్తే మన దేహం తన్మయత్వం మోతుంది, మహిమాన్వితం. ఆనాటి ఆటలు పాటలు వీధి వీధికి తిరిగి గుర్తులు చిత్తమందు అంబర సంబరంగా చందన గంధంగా ప్రతి గుర్తు చిత్రమైన మానసిక మోదాన్ని నింపుతూ ఉంటుందన్నమాట. చెరువులు గట్లు మెట్టలును సెజ్జపు భూములు చెట్లు జాములు విరివిగ వీధి బండలును వీనుల విందుగ కునిరాగములు అరయగ ముద్దు ముచ్చటలు అద్భుత వృద్ధుల గీతగానముల్ మురిపెము నింపు మానస సమూలమునందము డందమల్దునా. మాతృభూమిలో అక్కడ చెరువులు, గట్లు, మెట్టలు, చెట్లు, పంట భూములు, చేమలు, ఫలవృక్షాలు, వీధి బండలు, వృద్ధులు, సాయంకాలం పూట గీత గానాలు, సాయంకాలం పూట అందరూ కలిసి కూర్చుంటే
అక్కడ సామూహికంగా అప్పుడు రేడియోలు మొదట్లో ఉండేవి కాదు, ఇవన్నీ మనకి టీవీలు కానీ ఇవన్నీ పేపర్లు. సాయంకాలం పూట వీధి బండ దగ్గర రేడియో అందరికీ అక్కడ వార్తలు వస్తుంటే మహదానందపడుతూ ఉండేవాడు. అట్లాగే మరి పొద్దున పూట పక్షుల కిలకిలారావాలతో మానసం సమూలంగా సమోదం పొందుతూ ఉంటుందన్నమాట. తాతలు తండ్రి పెద్దలు ఉదత్తపు వర్తన ధర్మభూమిగా, మాతలు మాతృవృద్ధులను మన్యము మెట్టిన పుణ్యభూమిగా, శ్వేత వరాహ భూమిగను శమము గూర్చున పూర్వభూమి, సంగీతపు సప్తనాదములగేయ సలాపన మాతృభూమిలన్. మన తాతలు తండ్రులు ఒక తిరిగైన ధర్మభూమి, వాళ్ళు నడిచిన పాదాలు మనం కూడా పాదాలు మోగుతున్నాం. మాతలు మాతృవృద్ధులు నడయాడిన పుణ్యభూమి, శ్వేతవరాహ భూమిగా మాతృభూమి, సంగీత సప్తనాదాలు స్వరాలాపన మాధుర్ని మానసంలో నిపుతం ఉంటుందన్నమాట. అరయగ స్వగృహంపు పరమాద్భుతధామము జన్మభూమి, సత్కరముల దివ్య భగ్యత సుధామము సన్నుత స్వర్గధామ, సంపరముల దివ్యవాసవము భవనమందగజేసి వాసిగా తరతరపార పెన్నిధులు ధన్యత కూర్చును జీవనంబున. మన చిన్నప్పుడు నడిచినటువంటి ఇల్లు, మన పడుకున్న చోటు, భోజనం చేసినటువంటి ప్రదేశం, చదువుకున్నటువంటి చక్కటి ఇది మన స్నానం చేసినా, మన పడుకున్నా, మరి నడయాడినా, మనం మాట్లాడినా చేసినా, చిన్నప్పుడు మనం ఆ స్వగృహం పరమాద్భుత ధామంగా వనిగెక్కి దివ్య భాగ్యత కలగజేసి స్వర్గధామంగా అలరారి జీవులకు తరతరాల అపార పెన్నిధులు జీవనంలో పెంపొందింపజేసి మనకు తనే చేకూరుస్తున్నమాట. అందుకనే ఆవుల మందఘోషలతో అద్భుత చావడి, పాడి పంటలు చవక కూరగాయల సజీవపు తేజపు క్షీర సంపదల్, పవన శాఖ పాకములు వాసిక గఘృత పాలు మీగడల్, భావన మాతృభూమి కడు పాటవ సంపద ఉత్తమోత్తమవు. ఇవన్నీ కూడా నేను అక్కడ అనుభవించే కావడంలో రాయగలిగా. మరి ఇప్పుడు వీళ్ళకి తెలియదు, పెడతా వాళ్ళకి పాపం. ఎందుకంటే వాళ్ళు పల్లెటూళ్ళలో పోవడం కానీ, వాళ్ళు అక్కడ ఉండటం కానీ, చేయటం కానీ ఇవన్నీ తెలియదు. కానీ తెలియకపోయినా సరే మనం ఒక్కసారి వాళ్ళకి గుర్తు చేయాలి, వాళ్ళకి ఆ బాధ్యత మనకుంది. ఇవన్నీ నేను రాస్తున్నానా అవన్నీ నాకు వెంటనే పరిగెత్తుకుపోతుంది. అక్కడ ఆవులు, వాటి యొక్క గోసేవ, పాడి పంటలు, అవి వచ్చే పాలు, మేగడ, దధి, ఆ యొక్క మేగడ పాల రుచులు, అద్భుతమైనటువంటి చవక కూరగాయలు, మరి అది కాకుండా మరి శాఖపాకాలు, గఘృతాలు, పాల మేగడలు మాతృభూమి మనకు అందించేటువంటి అవన్నీ తేజవంతం మనకన్నీ తెలుసు. అయినప్పుడు కూడా మన పిల్లలకి అవి కూడా మనం చెప్పాలన్నమాట. ఎందుకంటే మనకు తెలియబోయినా తెలిసినా కానీ ఆ గ్రామం అంటే ఎట్లా ఉంటుంది, గ్రామంలో ఉండే పరిస్థితి, గ్రామంలో ఈ ప్రకారంగా మేమంతా పెరిగాము, ఆ గ్రామాన్ని మనం తలుచుకోవాలి. మీకు తెలియబోయినా సరే, ఇవాళ బస్తీలో ఉన్న మనం చూడకపోయినా సరే అవన్నీ మనసుకు ఒకసారి హత్తుకుపోయి మేమంతా ఉన్నాం కావడం వల్ల మాతృభూమిగా మేమంతో దాని మధురాతి మధురంగా మేము మధుర స్మృతులు మా మధుర ఫలకంలోకి వచ్చి మేము మధురంగా మేమంతా ఆ మధుర భావనలు చేస్తున్నాం. అందుకని మీరు కూడా దాంట్లో పంచుకోమని చెప్పి వాళ్ళకి పిల్లలకు మనం చాటి చెప్పాలి. లక్షల లక్ష భావ సుఖ రమ్యపు జ్ఞాపిక సుక్షితంబు సల్లక్షణ లక్షితంబు మది లక్షిత మంది విలక్షణంబు సంరక్షణ మాతృభూమి గత రక్షణ చేయు కటక్ష వీక్షణాదక్షిత అక్షయంబు నిదదక్కగా అందము చిందుడెందము. మాతృభూమిని తలవిస్తే లక్షల భావ జ్ఞాపికాలతో విలక్షణమైన జీవితంలో లక్ష్యమంది జన్మభూమి రక్షణ కూర్చున్న అనేక కరుణా కటాక్ష వీక్షణ దక్షతలు అక్షయంబుగా భావంలో అందగా మరి అందం మరి డెందం చిందులాడుతుందన్నమాట. చెట్టులు పూలు పళ్ళు మరి శీతల మారుతమందవాయువులు, పుట్టలు గట్లు బావులను పున్నమి వెన్నెల చంద్రకాంతులను, మట్టియు పటినేలలను మన్యపు దెబ్బలు ఆకుకూరలు, గట్టిగా నాటి చిత్తమున గానము నింపును నత్యమందియున్. మాతృభూమిలో మనకి చెట్లు, పూలు, పళ్ళు, శీతల మంద మారుతాలు, పుట్టలు గట్లు బావులు, మరి చంద్రకాంతి, మరి మనకు పౌర్ణమ పున్నమి వెన్నెల చంద్రకాంతులు, పాటి మట్టెలు నేలలు, మాన్యమైన దెబ్బలు ఆకుకూరలు మనస్సు కంది నక్షంతు మన మనస్సు గానం చేస్తూ ఉంటుంది. మమతల తీపి గుర్తులను మాధురి నింపు పురాత చింతనల్, సమతల సాధుభావనలు సత్విక రూపపు భవదీపికల్, సుమధుర జన్మభూమిగత శోభిత శోభల రూపురేఖలు సమముగ చింతనంపునను సత్తువ కూర్చును సుప్రసన్నతన్. కానీ ఇవి తెలియని వాళ్ళకి పద్యాలు నేను చెప్పిన పాపం వాళ్ళకి వింతగా ఉంటుంది. ఆయన చదువుకుంటూ పోతున్నాడు, ఇవన్నీ ఒకటే రకంగా ఉన్నాయి, ఒకసారి తలుచుకుంటే చాలదాని. ఒకసారి తలుచుకుంటే చావడం అంటే
మనం ఒక్కసారి మనం ఒక పని చేసినా కానీ ఆ పని చేస్తూనే ఉంటాం. నువ్వు పడుకుంటాం, కూర్చుంటాం, లేస్తాం, తింటాం, నిద్రపోతాం. ఇవన్నీ చేసే పనులే, కొత్త కాదు. అయినప్పుడు కూడా ఇవన్నీ మనసుకు తెలిసిన తర్వాత మన మనస్సు కొంత అలజడిగా ఉన్నా, కొంత మనస్సులో మనకి చికాకు కలిగిన, కొంత మనస్సులో మనకి వేరే వేదన పొందుతున్నా, ఇంకోటి పొందుతున్నా, మనం చిన్నప్పుడు ఇట్లా ఉన్నామే, ఇట్లా తిరిగామే, ఇట్లా తిన్నామే, ఇట్లా ఆడుకున్నామే, రకరకాలుగా వాడుతూ ఉన్నాం. మనస్సు ఎంత ఆహ్లాదభరితం అవుతుంది, ఎంత ఆనందభరితం అవుతుంది, ఎంత మధురాత్మకంగా ఉంది, ఎంత మనం మరి చక్కగా అక్కడ మనం అవన్నీ మర్చిపోయి చిన్నప్పుడు ఎట్లా ఉన్నాం అని చెప్పి మనకి పెరుగుతున్న కొద్దీ మన బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలతో బరువులు పెరుగుతాయి, బరువులతో బాధలు పెరుగుతాయి, బాధలతో వ్యధలు పెరుగుతాయి, వేతనలతో మనకి రకరకాలుగా చికాకు కలుగుతుంది, చికాకులతో వ్యాధులు వస్తాయి, వ్యాధుల్లో మనం సతమతం అవుతాం. అందుకని ఇవన్నీ కూడా పోయి చిన్నప్పటి నాటివి ఆ మనస్సుకి ఉల్లాసం, ఉత్తేజం, ఉత్సాహం ఉన్నటువంటి ఆ మాటలు తలుచుకున్న, ఆ మాటల్ని మనం స్మరణ చేసిన, ఆ స్మృతులు మనం గానం చేసిన, ఆ స్మృతులు మనం మనోఫలకంలో ఉన్నా కానీ మనకు రకరకాలుగా మరువక మాతృభూమి పరమన్విత భూమి గలోద జంచుచున్మురిపెము మాతృభూమి మది ముచ్చట తల్చుచు ఎచ్చటుండినంతి దిగిన ధత్రియంతయును ధీరత కొల్చుచు జన్మభూమి నిన్పరమది మెల్గ జీవునిల వాసిక భాసి మహత్వపూర్ణతన్. ప్రజలు విశ్వంలో ఎక్కడున్న ప్రపంచంలో మాతృభూమిని మరచిపోకుండా పరమాన్వితంగా భావించచ్చు, ఓరిపెంగా కూర్చి మాతృభూమి సేవలో ముచ్చటగా చేయొచ్చు, మాతృభూమి నిరంతరం కొలిచి మహత్వపూర్వమైన వాసిని పొందగలరు. బడులును గుళ్ళు గోపురము భాగ్యపు వీధులు ఎరుగు పొర్గుజున్ విడువని బాల్యమిత్రులును వీడని బంధము ఆటపాటలు వడి సాగు బళ్ళు మరి వాసిగ ధూడితో అలమందలన్ కడు కమనీయ భూమి ధరగాంచగ భావన మాతృభూమిలన్. అక్కడ వ్యవసాయానికి పోతూ ఉంటారు, నగల తీసుకొని ఆలమందులు పోతూ ఉంటాయి. ఆవులు పోయేటప్పుడు వెనకాల ధూళి, అట్టగే మరి అక్కడ మనకి బడులు, దాంట్లో ఉన్నటువంటి గుడులు, అంటే గోపురాలు, ఆ వీధులు, ఇరుగు పొరుగు వారు వాళ్ళందరూ కలిసి మనని ఆడిస్తూ ఉంటారు, చక్కగా ఆదరిస్తూ ఉంటారు, దగ్గర తీస్తూ ఉంటారు. బాల్యమిత్రు ఆటపాటలు, ఎడ్ల బండ్లు, ఆలమందుల ధూళితో మనస్సు విడని బంధంతో ధనిత కాస్తూ ఉంటుందన్నమాట. బాల్యపు భావనా స్మృతులు భాగ్యము దాల్చగ మాతృభూమి సంతుల్యపు తుష్టి పుష్టిగన దుష్టము నింపుచు భావనంబు సౌశీల్యపు నీతి గాథల సుచిత్ర విచిత్రపు పిల్ల చేష్టలు మూల్యము గట్టలేని భూమి మోదము దల్పగ మాతృభూమియే. అప్పుడు చిన్నప్పుడు మనం ఆటకాయగా కోతి కొమ్మొచ్చు ఆటలు, చెట్లెక్కి ఆడుకోవటం, అవన్నీ అక్కడ ఒక్క పండగ ఆ చెట్ల దగ్గర ఉద్యాలతో అక్కడ ఊగటం, అందరూ కూడా చక్కగా గోరింటగా పెట్టుకోవటం, పొద్దున పూట చక్కగా కొన్ని పాటల తద్ది కానీ మరి ఉండ్రాళ్ళ తద్ది కానీ అంతా లేచి పొద్దున పూట చక్కగా సర్ది తిని, చక్కగా గోంగూర పచ్చడి వేసుకుని, దాంట్లో వెన్నపూస వేసుకొని, తర్వాత కంది పచ్చడి వేసుకొని, మేగడ పెరుగు వేసుకుని, అది తిన్న తర్వాత పొద్దున పూట అందరూ కూడా చక్కగా మంచి మంచి బట్టలు కట్టుకొని చక్కగా ఉయ్యాల మీద ఊగుతూ చక్కగా అంతా మర్చిపోయి ఎంతో మహత్తరంగా ఎంతో అప్పుడు చిన్నప్పుడు మనం చేసినటువంటి మనం అవన్నీ ఇప్పుడు వీళ్ళు చేయకపోయినా సరే ఈ ప్రకారంగా అంతా కలిసిమెలిసి ఉండాలి. ఈ ప్రకారంగా పల్లెటూళ్ళు అలరిస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా పల్లెటూళ్ళలో ఉదాత్తంగా మేము గడిపాము. ఆ మధుర స్మృతులు మావి. ఆ ప్రకారంగా మేము అది తలుచుకుంటే మాకు మానసిక వేదన బెదిరిపోతుంది. అందుకని మీరు కూడా వాటిని తలుచుకోండి అని చెప్పి ఆ బాల్యపు బాలస్మృతులు, మరి సమతుల్యపు సంతోషాన్ని గురించి, పుస్తకం నింపి సౌశల్యాన్ని గురించి, చిత్ర విచిత్రపు పిల్ల చేష్టలు తలపగా మూల్యం కట్టలేని మోతం నింపుతుంది. అందుకని మాతృభూమి మరపురాంది. మాతృభూమి అసామాన్యంగా మనని ఎప్పుడు కూడా గట్టులు మెట్ట భూములను కాలువ కట్టలు పంట కాలువలు చెట్టులు పంట భూములను చేనులు ధన్యపు పంట రాసులు పుట్టలు పూల చెట్టులు అపూర్వ ఫలంబులు వృక్షజాతులను దెట్టముగంచ మానసము దివ్యలకేగును ఉజ్వలంబుగా గొట్టలు మట్టి దిబ్బల కుంఠిత సుందరీయత. మాతృభూమిలో గుట్టలు, కట్టలు, పంట కాలువలు, ధాన్యపు రాసులు, పూల చెట్లు, వివిధ ఫల వృక్ష జాతులతో మనస్సు తలిస్తే స్వర్గం మురిపిస్తుంది. అందుకనే స్వర్గాదపి గరీయసి, అది స్వర్గంతో సమానం అని చెప్పి రాములు వారు మరి అరణ్యవాసంలో మరి రామాయణంలో మాత్రంగా లక్ష్మణస్వామికి చెప్పడం జరిగిందన్నమాట. మనసు అకుంఠిత సుందర ఎంతో దిట్టంగా ధీరతగా వస్తుంది. పెరటిలో గొడ్ల చావిడులు పెంపు గృహంపున పూల తోటలున్ విరివిగ కయగూరలును వెదుర వృక్షపు పండ్ల జాతులున్ మురిపెము అలమందలను ముచ్చట కోయిల కంఠనాదముల్ వరమది జన్మభూమి వదివాసిగా తల్పగా జన్మ తల్పగా జన్మకున్.
స్వగృహంలో గొడ్ల చావిళ్ళు, పూల తోటలు, విరివిగా కాయగూరలు, పండ్ల వృక్షాలు, ఆలమందలు, కోయిల కంఠనాదాలతో జన్మభూమిని మధ్య తెలిస్తే జన్మ జన్మకి వాసు కాస్తూ ఉంటాం. అందుకనే జన్మను సమకూర్చి జన్మ సంశీల్యత నింపు మహనీయ కమనీయ మాతృభూమి, పాటి పంటలు గుర్చి భగ్య సంపదలిచ్చు మధురాతి మధురపు మాతృభూమి, చెరువులు సెలయేటి జీవనదులగూటి మధుర స్మృతులు నింపు మాతృభూమి, ఆలమందలతోటి అమర సుఖమునిచ్చు మహిమాన్వితీయంపు మాతృభూమి, జన్మ తరిగించు తలచిన జన్మభూమి, తనువు పులకించు మెట్టిన జన్మభూమి, మహిని ఎనలేని కనలేని మాతృభూమి, జన్మ జన్మల వరహాల జన్మభూమి. అంటే జన్మించిన భూమి ఎక్కువగా ఇవాళ హాస్పిటలే ఆ జన్మభూమి, అంటే మనం జనించిన భూమి. కానీ మాతృభూమి అంటే జననం, అంటే జన్మభూమి అంటే ఎక్కడైనా భూమే, కానీ మాతృభూమి అనేది ఒక ప్రత్యేకంగా మనం చిన్నప్పుడు మనం ఎక్కడ నడయాడతామో, చిన్నప్పుడు మనం ఎక్కడైతే మనం మధురాతి మధురాలు ఒక మధుర స్మృతులు పొందుతామో, చిన్నప్పుడు మనం కలిసిమెలిసి అంతా ఎక్కడ ఉంటామో, చిన్నప్పుడు మనం మరి మధురంగా మనకు బాధలు మర్చిపోయి మనం ఆ ఎదిగే వయస్సులో ఎట్లా ఉంటామో ఆ భూమిని మనకి ఇప్పుడు చిన్నపిల్లలకి మనకు పెద్దవాళ్ళు తెలియదు చెప్పాలి. ఆ మాతృభూమి అంటే పల్లెటూళ్ళు వాటి సొగసులు, మాతృభూమి అంటే మరి ఇంట్లో ఉన్నటువంటి మరి ఆ పక్కన గొడ్డ జావిళ్ళు, ఈ పక్కన పెరట్లు, ఈ పక్కన బావులు, వెన పక్కన చెట్లు, ఈ పక్కన పూల తోటలు, ఆ పక్కన మనకి కమనీయంగా గోడలు, ఇక పూరిళ్ళు, మరి పెంకుటిళ్ళు, డాబా ఇళ్ళు, చక్కగా అంతా కలిసిమెలిసి ఉంటాం. ఈ పక్కన చక్కగా పొద్దున పూట లేవడం చేయటం రకరకాలుగా అంతా కలిసి హుషారుగా ఎంతో మరి సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు గొబ్బెమ్మలు మరి అవన్నీ పెట్టుకోవడం చేయటం, వాటికి పూజ చేసుకోవటం, తర్వాత ఆవు మందల్ని పూజించడం, మాత్రంగా అంతా కలిసి దీపారాధన చేసుకోవడం, కార్తీక మాసంలో సామూహికంగా స్నానాలు చేసుకోవడం, అట్టగా ఉపవాసాలు ఉండటం, అంత కలిసిమెలిసి భోజనాలు చేయడం, మరి అట్టగా వన వృక్షాల కిందట అట్టగా విసురు చెట్టు కింద కలిసి సామూహికంగా ఇవన్నీ కూడా మనం వాళ్ళు చెప్పాలన్నమాట. ఎందుకంటే జన్మను సమకూర్చి సౌశీల్యత నింపి పాడి పంటల కూర్చి చిన్న చెరువులు, సెలయేర్లు, జీవనదులు, ఆలమందల అమరసుఖం నింపి మహనీయ కమనీయ మధురభాన్య భూమిగా మాతృభూమిని తలంచిన జన్మ జనమై ధన్యమై ధనువు పలికిస్తుంది అనమాట. అందుకనే ఇహ పరమునొసగుయలలోన కమనీయ జన్మ సార్థత గూర్చు జన్మభూమి, ఏ దేశమేగినా ఎవరేమనినను చరితార్థమున ఓ జన్మభూమి, వెలలేని విలువలు వలపుగా సమకూర్చు సామరస్యము నింపు జన్మభూమి, మాతృత్వమును నింపు మానవత్వము నిచ్చు జపతపములు కూర్చు జన్మభూమి, జన్మ సమకూర్చు జగతిలో జనని దల్ప జన్మ విలువలు సమకూర్చు జన్మభూమి, జనని నిలబడి బిడ్డను సాకు జగతి భూమి పవళించి జీవుల పొడమిమోయు. ఇక్కడ ఏమిటంటే ఇహపరమాల కూర్చి జన్మ చరితార్థం నింపి ఏ దేశం ఎగినా గణనీయమైన విలువలు సమకూర్చి మాతృత్వాన్ని మహనీయ విలువలు నింపి జప తపాలు కూర్చి జన్మభూమి మాతృమూర్తి నిలబడి బిడ్డను సాగితే మాతృభూమి పవళించి కింద పడుకునంటే మొత్తం భూమి అంతా పవళించి జీవులకు చేర్చపడంలో సాగుతూ ఉంటుంది. బిడ్డను నిలబడి మన తల్లి పాలిస్తూ ఉంటుంది. అట్ట కాదు, మాతృభూమి పడుకుని పవళించి అందరికీ సేద తెచ్చి ఏమి బాధలు లేకుండా అన్నీ కూడా సమకూర్తను నుంచి అందరికీ మాతృభూమి ఇస్తున్నాడు. అటువంటి మహనీయ మహత్తర మరియు మహోన్నత మహా ఉత్కృష్ట మరియు మహోజ్వలటువంటి ఆ మాతృభూమి మనం తప్పనిసరిగా మనసులో ఎప్పుడు భావిస్తూ ఉండాలి. ఇంద్ర చేత భావించేయాలి. మాతృభూమి విలువలు తెలియపరచాలి. మాతృభూమి ఏంటో వాళ్ళకి తెలియపరచాలి. పిల్లలకి మాతృభూమి విలువలు చెప్పాలి. మనం ఇవన్నీ కూడా మనం చెబితేనే మన జీవితార్థం. జీవిత చారితార్థం అంటే ఏం లేదు, మనం తింటాము, చేయటము, పడుకోవటము, ఎక్కడికో పోయి చేయడం కాదు. ఈ విలువలు పంచాలి, విలువలు పంచిచ్చి చెప్పాలి, విలువల యొక్క పరమార్థం తెలియపరచాలి, విలువల గొప్పతనం తెలియపరచాలి, విలువలు 10 మందికి చెప్పాలి. మరి అదే చెప్పాలి మేడం. మాయ మర్మము లేని మధురత్వము నింపు సామరస్యము గూర్చు జన్మభూమి, ఐకమత్యము గుర్చు ఏకత్వమును నింపి సాధుభావముతోటి జన్మభూమి, కష్ట నష్టములున్న అష్ట కష్టములున్న శిష్ట రక్షణ గుర్చు మృష్టభూమి, ఇరుగు పొరుగు వారు అరమరికలు లేక సరస సంబర భగ్య జన్మభూమి, మాత సద్గుణపు సమేత మాతృభూమి, సకల సంప్రజ్య సమరూప జన్మభూమి, మహిని పరమద్భుతానంద మహిత భూమి, మధుర మధురాతి స్మృతులతో మాతృభూమి. ఇవన్నీ కూడా ఏంటంటే మనస్సులో ఏదో భావం చేసి ఆ భావానికి ఒక రూపం ఇచ్చి, రూపాన్ని దాన్ని ఒక అక్షర రూపంతో ఒక పద్యంగా రాసి, పద్యాన్ని ఒక పుస్తకంలో ఎక్కించి దీనికి తాత్పర్యం రాసి అందరికీ ఇద్దాం అనుకో తాపత్రయంతో రాసినవి. ఇవాళ ఏమిటంటే ఇవన్నీ ఒక చెబుదాం అనుకుంటున్న తాపత్రయంతో చదువుతాను, అంతకని కాదు. మీరు నేనేదో విసిగిస్తున్నానని నేను చదువుతాను అనుకోవద్దు. దయచేసి నా లోపల ఉన్నటువంటి ఆవేదన, ఒక ఆతృత, ఒక జిజ్ఞాస మీరు గ్రహించండి. విలువలు గ్రహించండి. విలువలు మీరు ముందు ఆస్వాదించండి. విలువ గ్రహించి వాళ్ళు పంచిపెట్టే ప్రయత్నం చేయండి.
పంచిపెట్టి మిగతా వాళ్ళకు కూడా విలువల యొక్క సారాన్ని వాళ్ళకి తెలియపరుస్తుంది. అది నా మరి తాపత్రయం, నా తపన, నా అంతరాత్మ యొక్క మరి ఘోష. మాయ మర్మములుడేక మధురత్వంతో సామరస్యం కూర్చుతూ, ఐకమత్యంతో ఏకత్వం నింపుతూ, అష్టకష్టాలకు రక్షణ కూర్చి, ఇరుగు పొరుగు వారితో సరస సామరస్యాలను నిలుపుతూ, మాతృభూమి సద్గుణపు సమరూప పరమాద్భుత మధుర స్మృతుల సతత సంబరంతో ఎల్లప్పుడూ అలరాడుతూ ఉంటుంది. అటువంటి మాతృభూమిని మనం ఎల్లప్పుడూ కూడా నడచిన వీధులు గణనీయ కాలంబు తలచిన మనసున తనువు పొంగు, పుట్టిన గృహమును మెట్టిన క్షణమున గట్టిగా తనువంత కరగిపోవు, బాల్యపు చెలి కంట్రు మూల్యపు స్మృతుల సౌశీల్య భావముల చిత్తమందు ఆటలు పాటలు పోటీల చదువులు మాటి మాటికి యదా ఆటలాడు, గతముదలచిన దేహంబు గంతులేయో సతతమానందభరితంబు జన్మభూమి, పతిత పావన ఘనధాత్రి భాగ్యభూమి, జన్మల జనయిత్రి జన్మభూమి. నడిచిన వీధులు, గడిచిన కాలం, పుట్టిన గృహం, మెట్టిన మరి కలిగే తన్మయత్వం, అప్పుడు బాల్య చెలికంట్రు, అమూల్య స్మృతులు, ఆటలు పాటలు, విద్యలో పోటీలు, ఘనమైన వైభవాన్ని తలంచితే దేహం గంతులతో సతతం పరమానంద భరితమై జన్మభూమి పతిత పావనత్వ తన్మయత్వం కలుగుతుందన్నమాట. బాల్య యవ్వన వృద్ధ భాగ్య కౌమారము మరువ సఖ్యము కాని మన్యభూమి, ఎంత ఎత్తునెదగ ఎక్కడెక్కడికేక అంతిమ వంచిత అమరభూమి, వలపులు నేర్పియు వెలుగులు పెంచిన సలలిత అసమాన జన్మభూమి, ఊరు పేరును తెల్ప ఊరు పేరును దల్చ నిలువెల్ల పులకించు నిగమ భూమి, సమము తలుపక గ్రామంబు తమము గలుగు స్మృతుల వలయంబు జనుల సద్గతులు కూర్చు, భావనైర్మల్య మకరంద భాగ్యమందు మాతృదేవత ప్రతిరూపి మాతృభూమి. మాతృదేవతకు ప్రతిరూపమే మాతృభూమి. బాల్య యవన కౌమార వృద్ధ జీవన దశల్లో భాగ్యభూమిగా, ఎంత ఎత్తు ఎదిగిన వాంఛితం అమరభూమిగా, వలపుల వెలుగు పెంచినటువంటి అసమాన్య భూమిగా, ఊరు పేరు తెలిస్తే పొలగించే నిగమభూమిగా, మనం ఎవరైనా సరే చివరికి అనుకుంటారు, చివరికి నేను మా జన్మభూమికి వెళ్ళాలి, మా యొక్క మాతృభూమిలో నా అతను దాలించాలి, అక్కడ మా పెద్దవాళ్ళు పోయిన చోటే నేను ఉండాలి, అదే నాకు అమరత్వం, అదే నా జీవిత మరి నా అధ్యయము, అంతిమ వాంఛ, నాకు చిరకాల మనోఫలకం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. మాతృకథను పొంది మమత సమత కూర్చి మానవత్వము నింపు మాతృభూమి, పాత్రత పెంచియు వ్యక్తిత్వమును కూర్చు మహిళన మధురాతి మాతృభూమి, పాపభరములు మోసి పాతకంబులు మాపి పుణ్యత్వమును చేర్చు పూజ్యభూమి, భాగ్య సంపదలిచ్చి యోగ్య ప్రకృతి గుర్చి సస్యశ్యామలమైన జన్మభూమి, మాత నీకిదే వందనం పొందుకొనుము, జన్మనిచ్చిన మాతకు సమము నీవు, నీదు మధురాతి స్మృతులతో నింగి పొంగు మమ్ము దీవించి ప్రోవుమో మాదు తల్లి. మన మాతృదేవతను ఎట్లా ప్రార్థిస్తామో మాతృభూమిని కూడా అమరత్వంగా మరి ఇవాళ భారతదేశం మన యొక్క మాతృభూమి. భారత మాతకు మనకు మాతృత్వం కూర్చి మానవత్వం నింపి వ్యక్తిత్వాన్ని కూర్చి పాపాలు బాపి భాగ్య సంపదలిచ్చి యోగ్య ప్రకృతి కూర్చి సస్యశ్యామలమైన జన్మభూమి మాత నీకు ఇదే వందనం. నీవు మాకు జన్మనిచ్చిన మాత కన్నా ఎక్కువ నీ స్మృతులతో ఆకాశం పొంగుతుంది, మమ్ము దీవించి కాపాడమని చెప్పి అవిండి మనం ఎప్పుడు కూడా చక్కని మాధురి స్మృతులు జన్మకు నింపెడు మాన్యభూమి, ఎంచక్కగా నిత్య నూత్నముగా చందన చర్చిత జన్మభూమి, తా అక్కున జట్టి జీవులను అంతరమందున పెద్ద చేసి యున్మిక్కిలి మక్కు వంబులను నిక్కముగోచును భావనంబులను. చక్కని మధుర స్మృతులు జన్మకు నింపిడి చందన చర్చితమైన జన్మభూమి, జీవులను హక్కున చేర్చి పెద్ద చేసి మొక్కు భావంతో పెంచి పెద్దగా చేసి నిత్య నూత్నంగా జీవులకు అంతరశుద్ధి కలుగజేస్తుంది. మాతృగర్భము జన్మముందియు మాతృభూమిని మెట్టియున్ పత్రమందియు మతృదీవ్యన ప్రకృతంబున భూమిపై గత్రమందున వక్కు గుర్చెడుగామితార్థపు మాతగా, పత్రపోషణ మాతృభూమిల పత్రతంబులు గుర్చుగా, మత్త కోకిల మావితీపుల మాతృభూమిని మత్తుగా, చిత్తమందున మాటికి జిహ్వయందున గొల్చుచున్ సత్తువందగ సార్థకంపుగ సత్కరంబులు గుర్చగా, ఉత్తమోత్తమ జీవితంపున యోగ్య భూమిల జన్మకున్. మాతృగర్భన జన్మమందిన జీవి మాతృభూమి పాత్రత కూర్చి భూమిపైకి అమితార్థాలు కూర్చు పాత్రతంబులు సమకూరుస్తూ ఉంటుంది. మాతృభూమి మత్త కోయిల మావితీపు గాత్రంతో మత్తును నింపి చిత్తమును సార్థకత శక్తిని కూర్చి ఉత్తమోత్తమని విలువలు కలిగినటువంటి జీవిగా
యోగ్యత గల జీవిగా పెంచి పెద్ద చేసి యోగ్యంగా జీవులకి ఒక సమతత్వాన్ని భాషింపజేస్తుందన్నమాట ఆ మాతృభూమి. మరి ఆ మాతృభూమిని మనం తలిస్తే జీవితం ఎంత చిరుచిరి చల్లగాలి మది చేరియు స్వంతన శంతి కూర్చి సంబరమున చిందునాడు యద భగ్యత మెట్టిన మాతృభూమి తా శిరమున గంగదాల్చు శివ చిన్మయ తత్వపు చిద్విలాస సత్కరముగ భక్తి భావనము ధన్యత పొందెడు జీవులెల్ల స్వస్థిరముగ మాతృభూమి కడు ధీమతి గుర్చెడు స్వంతనంబునం. మాతృభూమిని పెట్టిన జీవులు శిరాన్ని గంగం దాలిస్తే మరి శివుడు తన్మయత్వం ఎంత పొందుతాడో అటువంటి భావాన్ని మాతృభూమిని మెడితే మనకు కలుగుతుందన్నమాట. భక్తి భావంతో ధన్యత కలిగి చిత్తమ సంబరంతో చిందులాడితే సుస్థిరంగా ధీమతి శాసనం పొందుతాం. అందుకనే జన్మ జన్మకు జన్మభూమి యజన్మ సద్ధత గుర్చిడిన్ తన్మయంబది భావనంబున ధన్యవందగ చేయుచున్ సన్మనంబది పొంగి పొర్లుచు సంబరంబున మున్గుచున్ మన్మథంబున మాతృభూమియ బాణ్యమందును ధత్రిలో. మరి మనస్సు పొంగి పొర్లాడి మాతృభూమి ధాత్రిలో మన్మథ రూపమైన మాన్యభూమి పుట్టిన గడ్డ పూజ్యతన పూర్వము దల్చుచు మానవాళి తా పట్టుగ మాతృభూమి యదవాసిగ గొల్చుచు ధన్యమందియున్ మట్టిని మర్వకుండగను మన్యత భావ విశిష్టతత్వ సంఘట్టన కట్టుదిట్ట మమకారపు సేవల గుర్చమన్యము. పుట్టిన గడ్డ పూజ్యతను మరవకుండగా మానవులు మాతృభూమిని బావుగా తలంస్తూ కొలుస్తూ మాన్యం మమకారాల సేవలు ఇవ్వడం అనేది చాలా విశేషం అన్నమాట. వృద్ధప్యంబున మాతృభూమి ప్రజకున్ వెజ్జంబు చూపించుచున్ బుద్ధిన్ గుర్చి నిబద్ధబద్ధతను సంపూజ్యంబు భావంబునన్ యథాభక్తులు నింపి మానసమవిశ్రాంతంబు విస్తారము పెద్దల చిన్నల్ గూడి వృద్ధులకు సంపీజ్యంబు సేవించెడి. శ్రద్ధాభక్తులు నింపి మానసం అవిశ్రాంతంబు విస్తాహ. మాతృభూమి వృద్ధాప్యంలో ప్రజలకు ప్రేమ నింపుతూ నిబద్ధమైన బుద్ధిని గుర్చి మానస విశ్రాంతిని విస్తారంగా గుర్చి మరి పెద్దలు చిన్నలు వృద్ధులకు సేవ చేయి సంప్రీతిని మానసం. అందరూ కూడా మరి కాశీ పోలేరు, కాశీలో మరి అక్కడ ఉండటం కూడా మనందరికీ అందరూ వెళ్ళలేరు. అందుకని అట్ట కాశీ పోయి తన తనువు చాలించిన వాళ్ళు మాతృభూమికి వెళ్ళి వాళ్ళ జీవితం చివరిలో వృద్ధాప్యం గడిస్తే అక్కడ తాతలు తండ్రులు ముత్తాతలు తాతలు అటుగా అమ్మమ్మలు అమ్మమ్మలు మరి తాతమ్మలు వాళ్ళందరూ పోయిన ఆ గడలో మనం కూడా పోతే మధురత్వంగా వాళ్ళతో మనం కలుస్తాం. మధురత్వంగా మనకి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. ఆ జీవితం ఉదాత్తం అవుతుంది, మహోన్నతం అవుతుంది, ఉత్కృష్టం అవుతుంది. మరి మహా తదాత్మ్యం తాలుస్తుంది అన్నమాట. మట్టి శరీరమెంతయును మట్టిని గల్సియు కట్టుదిట్టమున్ చుట్టము బంధుమిత్రులను త్వజ్యము వాసియు మట్టి ముట్టియున్ గట్టులు గట్టు మెట్టలను కట్టటి దాటియు మట్టి చేరి తా గుట్టుగా మాతృభూమి ఒడి గుప్తము దాగును రట్టు చేయకు. జీవుడు మట్టి శరీరం కట్టుదిట్టంగా మట్టిలో జన్మిస్తాడు. చుట్టము బంధుమిత్రును వదిలి గట్టు మెట్లను కట్టడిగా దాటి తాను మట్టిలో చేరి గుట్టుగా మాతృభూమిలో రట్టు చేయకుండా గుప్తంగా ఒదిగిపోతాడు. అందుకని ఇవన్నీ కూడా మధ్యలో మనం కాలక్షేపాలే. మనం మట్టిలో పుడతాం, మట్టిలో కలిసిపోతాం, మట్టే మనకి మరి విపరీతంగా ఆ మట్టే మనకి శరణ్యం. అందుకని ఆ మాతృభూమిని మనం ఎప్పుడు కూడా మనం లక్ష గుర్తులను లక్షణ గుర్చుచు మాతృభూమి తా శిక్షిత మాతృ ప్రేమనిల చింతన కూర్చుచు రక్షకుండుగా కక్షలు లేని జీవితము కంక్షిత చేయుచు జీవకోటికి భక్ష్యము భోజ్యముల పూర్వము కూర్చుచు ధాత్రి గర్భంలో జీవకోటికి భోజ్యాలు కూరుస్తూ లక్ష తీపి గుర్తులను మాతృభూమి మరి మాతృ ప్రేమతో అందజేస్తూ కక్షలు లేకుండా జీవితాన్ని రక్షకుడుగా జీవులకు అందజేస్తున్నమాట. భయమది లేక నిర్భయము భక్ష్యపుదారులు దాటుచుండుచున్ రయమును మాతృనేలకడు రంజిలి చుట్టుచు నిబ్బరంబు నిశ్చయముగా అర్ధరాత్రియును సంచరమొప్పుచు ధీరభావన్ దయగల మాతృభూమి కడు ధన్యత దీవెన అందజే. మనం మాతృభూమిలో రాత్రింబోళ్ళు ఎప్పుడు పోయినా నిర్భయంగా పోతాం. కానీ వేరే చోట్ల మనం అడ్డ పోగలమా? మాతృభూమిలో పోయినప్పుడు ఇది నా మాతృభూమి, మాతృగడ్డ, నేను జన్మించాను, నా స్థలము, నా ఊరు అనేటువంటి దర్పం ఉంటుంది, ఖర్వం ఉంటుంది, గర్వం ఉంటుంది, మదం ఉంటుంది, దానికి మించినటువంటి విశ్వాసం ఉంటుంది, దాని ఉత్తేజం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. అటువంటి మరి నిర్భయంగా అర్ధరాత్రి కూడా సంచరించేటువంటి జనభూమి నిబ్బరంగా కాస్తూ నిశ్చయంగా రంజన చేస్తూ దయతో జీవులకు మరి వాటికి
వెలుగులు గుర్చును మాతృభూమి ధరలో పెంపారి పోషించుతున్ జిలుగులు గుర్చుచు జీవితంబు కడుచు చీయంబు భాషించుతున్ విలువల్ నింపుచు జీవకోటికిలలో విస్తారమింతేనియున్ వలపుల్ నేర్పును నొట్పు నేర్పుడిది సద్భాగ్యంబు సంపూర్ణమున్ అనొచ్చు. ఇదేమిటి మాతృభూమి గురించి అంతగా అన్ని పద్యాలు ఏమిటి, అంతసేపు చెప్పడం ఏంటనే? అది కాదు. మరి మాకు భక్తి గురించి చెప్పచ్చుగా, దేవుడి గురించి చెప్పచ్చుగా, శివుడి గురించి చెప్పచ్చుగా, కేశవుడి గురించి చెప్పచ్చుగా, విష్ణువు గురించి చెప్పచ్చుగా, రాముడి గురించి చెప్పచ్చు అనొచ్చు. ఇవన్నీ కూడా భూమాత, భూదేవి, భూజాత. మరి అక్కడి నుంచి పుట్టింది ఆవిడ, సీతమ్మ వారు భూమి గర్భంలో నుంచి. ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి, భూదేవి లక్ష్మీమాత. అందుకని మనం భూదేవిని తెలుస్తున్నాం, మాతృమూర్తిని తెలుస్తున్నాం, మాతృమూర్తిని తెలుస్తున్నాం, మాతృభూమిని తెలుస్తున్నాం, మాతృగర్భాన్ని తెలుస్తున్నాం, మాతృ నేలని తెలుస్తున్నాం, ఆ ధరని తెలుస్తున్నాం. అది అంతకన్నా తదాత్మ్యం. కంటిని కంటి పాపవలె గ్రననగాచు గృహంబు కైవడిన్ ఇంటిని కన్న జన్మ భువి ఎంతయు భావన అందలంబునన్ జుంటియతేని మాధురలు జుర్రుచు మానవ అంబరంబునన్ జంటగ వెంట నుండియును సంతస నింపెడు మాతృభూమిలన్. మాతృభూమి కంటి పాపవలే స్వగృహం మాదిరిగా జీవకోటిగా జుట్టు తేని మాధుర్యలు మానసమందు అంబరవీధిని అందజేస్తూ జంటగా వెంట నుండి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుందన్నమాట. అటువంటి మరి మాతృభూమిని మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అందుకనే వసుధలో మాన్యభూమి గడుమాసిని గుర్చుచు మాతృభూమి సద్విశతపు కీర్తి గుర్చి జనతేజము పెంపుగ చేసి మాసిగన్ యశమును నింపి జీవితము అద్భుత పాటలు తీర్చిదిద్దుచున్ కుశలము గుర్చు నిత్యమును కూరిమి నింపును మానసంబున. వసుధలో మాన్యభూమిగా విశదమైన కీర్తిని ఘనంగా జనాలు కనిపితో వారి జీవితాన్ని వృద్ధిని గూర్చి జీవులకు వేణువునాదపు విందు చేయుచన్ శుద్ధత జీవకోటికి విశుద్ధపు నీరము పాడి పంటలు బద్ధత కూర్చి బుద్ధి కడు పావనమందగ మాతృభూమి సంసిద్ధత ముగ్ధమోఖనము సిద్ధులు గుర్చును శుద్ధ బద్ధతన్. ఇవన్నీ మనం మాతృమూర్తికి ఇచ్చేటువంటి పద్య రత్నాలు, పద్య రాసులు, పద్య చరణాలు, పద్య మరి తోరణాలు, పద్య ఎత్తులు, పద్య గత్తులు, మరి పద్య భక్తులు, పద్య స్మృతులు, పద్య మధుర స్మృతులు, శృతులు. ఇవన్నీ పద్యవేద. మాతృభూమి జీవులకు ఊర్ధని నింపుతుంది, విశుద్ధ నేరం అందజేస్తుంది, పావునైన బుద్ధిని బద్ధతగా కూరుస్తుంది, ముక్త మౌనరూపిగా వేణునాదపు గీతాలాపను మనకు అందజేస్తుంది అనమాట. అటు అన్నకు తమ్ముడై భూమిని ఆప్తపు తమ్ముని అన్నగారిగా మిన్నగా మాతృభూమియును మేదిని మాతయు జీవకోటికిన్ గ్రన్నన అన్నపానములు కవ్యత కూర్చుచు లోటు లేకయున్ మన్ననతోటి పెంచు అసమాన్యము మాన్యము సన్నుతంబుగా. అన్నదమ్ములుగా మాతృభూమి మరియు మాతృమూర్తి జీవకోటికి అన్నపానాల్ని, కామితార్థాలని, గుణగణాలని, సద్గుణాలని వృద్ధిగా వాళ్ళని పెంచుతూ పోషిస్తూ పైకి తీసుకొస్తూ లోటు లేకుండా మన్ననగా అసామాన్యంగా స్తనూతంగా లోటను మాటలేకయు ఫలోదయ అర్ద్రత ప్రేమహస్త సంపాటవ భావ సుందరపు వైభవ ప్రాభవ సన్నుతంబుగా కాటకమెంతలేకయు వికారము బాపుచు మాతృభూమి తా దిటుగాచు జీవులను దీప్తిగా తరమంత చేయుచున్. లోటనేటి మాట లేకుండా ఆర్ద్రతో ప్రేమహస్తాన్ని సన్నుతంగా అందజేసి జీవుల కరువు కాటాల్ని మరియు వికార భావాల్ని తొలగిస్తూ మాతృభూమి జీవకోటికి సంతృప్తిగా కాపాడుతూ ఉంటుంది. ఆర్తిని తీర్చి జీవుల అనన్యము సాకుచు తొయ సంపదల్ స్ఫూర్తిని గూర్చి మాతృభువి భుక్తిని గుర్చుచు పాడి పంటలన్ కార్తీక దీప జ్యోతి వలె కామిత సంపద అందజేసి సంపూర్తిని జీవనంబునిల పోషణ మాతగా అందజేసిడన్. మాతృభూమి జీవనం ఆర్తిగా కాస్తూ నీర సంపదను కూరుస్తూ స్ఫూర్తి నింపుతూ ఆహార ధాన్యాలు పాడి పండ్లు సమకూరుస్తూ కార్తీక దీపకాంతి వలె కార్తీక జ్యోతిగా మరి కార్తీక దీపంగా మన కామిక సంపదల్ని మనకి ఎప్పుడు కూడా అందజేస్తూ ఉంటుందన్నమాట. ఆడిన ఆటలు పడిన పాటలు మనసంపున నిల్చు మహిత భూమి జాతి కులమతము జడ్జంపు మదిలేక సమరస్యము నింపు సాధుభూమి ఒకరినొకరు కలిసి వికల మనసు లేక మకరందపులు మంచు మన్యభూమి ఆత్మీయమనురాగమ సమాన ప్రేమతో బాంధవంపును గూర్చు భాగ్యభూమి మనసు విప్పియు మాటాడు మన్యభూమి
సకల సమ్మతమ సమాన్య జన్మభూమి భువన భావన సౌందర్య పూజ్య భూమి పతిత పావన మహనీయ భాగ్యభూమి. ఆడిన ఆటలు పాడిన పాటలు మనస్సులో నింపుతూ జాతి కుల మతాలు లేకుండా ఒకరికొకరు కలిసి ఆత్మీయ అనురాగ బంధంతో అసమాన ప్రేమతో మనస్సు విప్పి మాట్లాడి మహనీయ భావ సౌందర్యాన్ని సమకూర్చేటువంటి సాధుభూమి, మాన్యభూమి, భాగ్యభూమి, పూజ్యభూమి, జన్మభూమి, మాతృభూమి మాత్రమే. భవి పౌరుల తీర్చి భరతమాతకు నిచ్చు వరహాల రతనాల వరపు భూమి. వాసి వన్నియ గుర్చి దేశ దేశాలలో మరువక గుర్తుండు మన్యభూమి. జిలుగు వెలుగు గుర్చి కలిమి బలము నింపు కలకాల కమనీయ కామ్యభూమి. పుట్టిన గడ్డపై మెట్టిన చాలని పుట్టు విలువ గూర్చు పూజ్యభూమి. జన్మ విలువ గూర్చెడు జన్మభూమి. సకల కారుణ్య సుగుణాల సాధుభూమి. పురుష చరితార్థమందించు పూజ్యభూమి. మధుర మధురాతి మధురంపు మాతృభూమి. భావి పౌరుల్ని తీర్చిదిద్ది భరతమాతకు అందించి అంటే వరాల భూమి. దేశ దేశాల్లో నివసించిన మరపుగరాని మన్యభూమి. కలకాల కమనీయ విలువల గూర్చి పుట్టిన గడ్డను మెడితే చాలు అనేటువంటి పూజ్యభూమి. జన్మ విలువలు సమకూర్చి సకల కారుణ్య సుగుణాలు సంప్రాప్తింపజేసి మానవుని జీవిత పురుషార్థాలు అందించేటువంటి మధురాతి మధుర భూమి. మధుర విలువలు సమకూర్చే మాతృభూమి నిజంగా పుణ్యభూమిగా. వరుసలు వావి భాసురము బాంధవమొప్పుచు పల్కరింతలు సరసపు వాదునాటలతో సంతసమొప్పెడు మన్య భాషణల్ తరతమ భేదలేములతో ధన్యత పొందెడు బంధవంబునన్ అరయగ మాతృభూమి పరమాద్భుతమాతకు మాతయేధరం. అంటే అందరితో కలిసి పలకరింతలు. జాతి మతం కులభాదం లేదు. వాళ్ళతో వాదులాటలు, సంతోష పాటలు, అంటే తరతర భేదాలు లేనటువంటి ప్రేమ ఆస్పాదలతో నిజంగా మాతృభూమి మాతకు మాతగానే అలరాడుతుందన్నమాట. అటువంటి చక్కగా కలిసి మెలిసిపోయి వాయు వరుసలతో అందరూ ఒకళ్ళ బాధలు ఒకళ్ళు అందిపుచ్చుకొని ఎంతో గమనీయంగా రమణీయంగా మహనీయంగా మరి ఉల్లాసంగా ఊపేటువంటి మాతృభూమి. చిరితము మాతృమూర్తిధర జన్మను గూర్చును మానవాళికిన్ మురిపెము కన్న తండ్రి భువి మోదము పెంపును గుర్చు జీవికన్ వరమతి బుద్ధి గుర్చుకడు వాసిక నోర్పును జీవనంబునన్ అరయగ జన్మభూమి పరమాత్మక సాకును అంతరంబు. మాతృమూర్తి జీవులకు జన్మ గురిస్తే కన్న తండ్రి వారికి మోదం నింపుతాడు, మురిపని నింపుతాడు. మాతృభూమి వారికి ఓర్పు నేర్పు. ఎందుకంటే అప్పుడు ఎన్ని భరిస్తుంది, ఎన్ని రకాలుగా దెబ్బలు తింటుంది. ఎవరు మరి దున్నినా, ఎవరు మరి లోపల పలుగుతో పారలతో ట్రాక్టర్లతో మరి వాళ్ళ నాగలతో దున్నినా చేసినా లోపల ఎన్ని రకాలుగా విధించేసరికి ఓర్పుని సహనాన్ని నేర్పును నింపి పరమాత్మ స్వరూపంగా ఎలవేళ్ళ జీవులు సాగుతూ ఉంటుందన్నమాట. విద్య బుద్ధులను వేద్యము ఓర్చుచు మాతృమూర్తిగా సేద్యము పాడి పంటలను శ్రీకర రీతులు అందజేయుచన్ గద్యము గానపానముల గత్ర సుధారస సాత్వికంబులన్ అజ్యము ఆది అంతములు ఆర్తిక కూర్చును మాతృభూమిలను. ప్రతి పద్యం కూడా వేదాంత సారం. ఒక పద్యం ఇచ్చామంటే మాతృమూర్తికి పులకరించబోతుంది. ఆ పద్యంతో మన మనస్సు కూడా ఆహ్లాదం పొందుతుంది. పద్యంతో ఆవిడికి ఆభరణం, పద్యంతో ఆవిడికి పూజ చేస్తున్నాం, పద్యంతో ఆవిడ యొక్క పాదాలు కడుగుతున్నాం, పద్యంతో ఆవిడ గళంతో ఒక పూలం ఆలేస్తున్నాం. అందుకని ఒక పద్యం చాలు మాతృభూమికి. మాతృభూమి మనం వెళ్ళి అక్కడ ఎంతో సేవ చేయాలి. గణనీయంగా మనం అక్కడ విలువలు చేకూర్చాలి. మర్చిపోకుండా ఏదో ఒకటి మనం అక్కడ మాతృభూమికి మన రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. చెవకోటికి విద్యాబుద్ధులు నేర్పి పాడి పంటలు సమకూర్చి గానపానాలతో గాత్ర సుధార సాత్వికం గజ్జంగా చేకూర్చి అత్యంతం మాతృభూమి ఆర్తిగా కాపాడుతుంటుంది. పసితనమంతు పాలొసగు భాగ్యపు మాతగ మాతృభూమియన్ ముసి పోసి నవ్వులతో ముద్దులు కొల్గక బాల్యప్రాయమున్ దశది సజోపి పెంపుగ ఉదాత్తపు పోషణమందజేయుచన్ విశదపు దివ్య జీవనపు విస్తృత పోషకదాతయౌధరన్. మాతృభూమి కూడా పసితనమందు పిల్లలకు పాలిచ్చి పెంచి మాతృదేవగా జీవులను ఆదరించి ముసి పోషణలు నింపి వారికి దిశ చూపించి ఉదాత్తమైన పోషణ అందజేస్తూ దివ్య జీవన గతులతో వాళ్ళ జీవితం మరియు శుభం. విశ్వంభరా విశ్వవిఖ్యాతిగా విశ్వైక్య వసుధలో విమల భూమి అజరామ కీర్తితో అమరధామనగా అమల కీర్తిని గుర్చు అమర భూమి. వెరుపు భీతులు లేక వెలుగులు వన్నెలు వలపు కాంతిని నింపు మలుపు భూమి.
క్రమపు శిక్షణతోటి గమన బాటను చూపు గమ్య గమనదాత కర్మభూమి గీత సారము మగిలోన గేయమంది భక్తి వైరాగ్య వేదాంత పదము చూపు మతృమమతల సమతల మాతృభూమి మెరపు తీగెను మరపించు వరపు భూమి. విశ్వవిఖ్యాతిగా విశ్వంలో అలరాడుతూ అజరామ కీర్తితో అమరధామంగా కీర్తిని పొంది వన్య చిన్నెల వలపు కాంతి వెలుగులతో మలపును చూపి క్రమశిక్షణతో జీవ గమ్యాన్ని చూపిస్తూ జ్ఞాన భక్తి వైరాగ్య వేదాంత గీతసారాల్ని మమత సమతలు మనస్సులో నింపి మెరుపు తీగని మరపించి మలభూమిగా కర్మభూమిగా మాతృభూమిగా వాసగించేటువంటి మధురాతి మధురమైనటువంటి మాతృభూమిని మనం మర్చిపోవద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు బాధలో, ఇప్పుడున్నటువంటి కరోనా వ్యధల్లో మనం మాతృభూమి మనం స్మరించాలి. మాతృభూమి మాకు వచ్చిన బాధలను మరి ఎన్నో మంది తట్టుకున్నావు, సహనం నేర్పావు, విద్య నేర్పావు, బుద్ధి నేర్పావు, ఓర్పు నేర్పావు, జప తపాలకు మాకు కల్పించావు, మాకు నీరిచ్చావు, ఆహారం కలగజేశావు, మనం సాకావు. పాడి పంటలతో అనేక రకాలుగా వృక్షాలు పండ్లు నీ ద్వారా మాకు వచ్చినాయి. ఈవాడు మాకు వచ్చిన బాధలు ఇవే సమస్య. మరి వాటిని మాకు సమస్య పోయి మరి ఆ బాధల నుంచి మమ్మల్ని తప్పించి మమ్మల్ని ఈ కరోనా బాధల నుంచి మమ్మల్ని బయటపడేసి మనం కాపాడాలని చెప్పి ఏ ప్రకారంగానంటే సర్వుల ఒక్కరీతి ధర సాగుచునేలుచు సమరస్యమున్ పర్వము గూర్చి జీవులగ పారపు సేవల అందజేయుచున్ బుర్విని ఓర్పు నేర్పులతో ఉజ్వల రీతుల మాతృభూమి సంపూర్వపు పుణ్యపూజ్యములన పూర్వము గూర్చును మనవాళికి. మాతృభూమి సర్వజీవులకు సామరస్యంగా సాగుతుంది, అందరినీ ఒకే రకంగా పోషిస్తుంది, అపార సేవలు అందజేస్తుంటుంది, ఓర్పు నేర్పులు ఉజ్వల రీతిగా భూమి అంతరిస్తూ ఉంటుంది, సంపూర్ణమైన చారితార్థాన్ని మరి పుణ్య పూజ్యతలను అందరికీ అందజేస్తూ ఉంటుంది. ఎల్లవేళ మార్గగామిగా వాళ్ళ జీవితాలని తిరిగిన పాత గుర్తులను తేజము నింపగ జన్మభూమిలో తరగని మాధురీ స్మృతులు దారుణి నింపుచు ఉజ్వలంబుగా కరిగెడు మనసంబు సుధక్కామిని శోభరసాల సారము ఉరకలు వేసి భావనము ఊరట బొందగ చేయు సందడిన్. మనకు నిజంగా బాధొస్తే చిన్నప్పుడు మనం ఏ ప్రకారంగా తిరిగాము, చిన్నప్పుడు ఏ ప్రకారంగా ఉల్లాసంగా ఆడుకున్నాము, ఏ ప్రకారంగా బాధలు మర్చిపోయాము, ఏ ప్రకారంగా మాతృభూమి మనం ఆదరించింది, ఏ ప్రకారంగా మనం మాతృభూమిలో అందరూ కలిసిమెలిసి ఉన్నాము, చక్కటి మాటలు మధుర స్మృతిలో తెలిస్తే మన బాధలంతా కూడా అంతమై. కొబ్బరి నీరు పోలికను గుర్తుకు చేసెడు బవి నీరముల్ అపురపాటు వృక్షములు అద్భుత పూల విశ్వగృహంపునన్ దెబ్బలు మాటి మట్టి సరి ధీరత నింపెడు లంక భూములన్ మబ్బులు మాయ వీడి అసమాన్యపు భావమునందు తల్పగన్. స్వగృహంలో పెరటి బావిలో కొబ్బరి నిలవలే ఉంటే నీళ్లు తీయగా, వృక్షాలు అద్భుత పూల చెట్లు రోజు వాటిని కోసి వాటికి మరి దేవాలయంలో దేవుళ్ళగా ఇంట్లో మనం పూజ చేస్తుంటాం. ఆ దెబ్బలు పాటిమట్లు భూములు లంక భూములు ఎన్ని రకాలుగా మనకి పనసకాయలు అట్టగా మన తింటూ అక్కడి నుంచి మనకి ఇవి వస్తూ ఉంటాయి. అక్కడ మంచి మనకి చెప్పారంటే చక్కగా అక్కడి నుంచి దోసకాయలు వస్తూ ఉంటాయి. మనం తినేటువంటి అనేక రకాలుగా అక్కడ ఎన్నో రకాలుగా అక్కడ చెట్లు మనకి అంటే లంక పువ్వులు అంటే ఏం లేదు, ఈ పక్కన ఆ పక్కన నీరు మధ్యలో పాటి అంటే పుష్కలంగా నీళ్ళు లభిస్తుంటుంది అనమాట. పనసకాయలు అనాసకాయలు అక్కడి నుంచి మనకు వచ్చేటువంటి మనం తింటూ ఉంటాం చక్కగా మనం అని పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు మామిడి చెట్లు ఉంటూ ఉంటాయి. లంక పువ్వులు అనేక రకాలుగా మేత మనకి ఆవులకి దూడలకి ఆ గేదెలకి వాటి తీసుకెళ్ళి మేపుతూ ఉంటారు. లంక పువ్వులో మనకి అనేక రకాలుగా మరి చిలకడ దుంపలు అక్కడే వాటిని చక్కగా వాటిని ఓ పక్కన మరి నిప్పుతో కావేసి కాల్చుకుని తింటుంటే మధురాతి మధురంగా ఉండేటువంటి అవి. అట్లాగే అనేక రకాలుగా మనం అక్కడ ఎన్నో మరి చెట్లు చామలతో అక్కడ అలరాతూ లంకభూములు ఎంత సారవంతంగా ఉంటాయన్నమాట. ఏది వేసినా అక్కడ వేరుశనక్కాయలు తప్పట పెట్టాలి, తప్పట పెట్టి వాటిని తింటూ ఉంటాం. తర్వాత అక్కడ మనకి చక్కగా మనకి ఇవన్నీ దోసకాయలు చక్కగా వాటిని ఎంతో ఉత్తేజంగా మనని అట్టగా వాటిని మన పనసకాయలు పెద్ద పెద్ద తోటలో పెట్టడం, మామిడి వృక్షాలు ఇంకా పండి అక్కడి నుంచి మనకి ఇంకా వేరే మన పంట పెట్టక్కల ఆ ప్రకారంగా ఆ కాయలు మనకి ఇస్తూ ఉంటుంది అనమాట లంక భూములు. ఆ లంక భూములతో వాటిలో అజ్యంగా మనకి నవనవలాడు కూరలను నన్యపు పండ్లను క్షీర సంపత్. నాకు ఇవన్నీ తలుచుకుంటే ఒకటి మాట కూడా రావట్లేదు, ఎందుకంటే అవన్నీ గుర్తుకు వస్తున్నాయి కాబట్టి. మన భూమిగల పుణ్య భూమికడు పూజ్యపు ధామము దేవభూమిగా శివమును నింపు జీవులకు చిత్తము భక్తిని నింపి నిత్యము జపము మహద్భుతంబుగను జగృతి కూర్చును జన్మ నవలాడు కూరగాయలు ఆకులు పండ్లు క్షీర సంపదలు పుణ్యభూమిగా మరి ఆకుకూరలు మాతృ విరాజులతో జీవులకు వారి జవంలో శివాన్ని నింపి చిత్తంలో భక్తిని కూర్చి జన్మజన్మకు అద్భుత జాగృతి దానం చేసేదే మాతృభూమి.
బల్యప్రాయము భగ్యరీతులను సంపారంబ గుర్పించుచున్ మూల్యభ్యంతయు గుర్జి జీవితము సమ్మూలంబు సౌజన్య సౌశీల్యంబులు గుర్చి మాతృభువి సంక్షేమంబుగా పాడి సంతుల్యంబు అనుకూల్యతంబు భువి సంతోషంబు బాల్యప్రాయంలో భాగ్యమైన రీతుల్లో సంపారగా పాలిస్తూ విలువల జీవితాన్ని అమూలగ్రంగా నింపి చక్కటి శీలాన్ని గుర్చి క్షమంగా కాపాడి సమతుల్య జీవితాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క సారమునందజేయుచును సామము సత్విక చిద్విరాస సంభారమపారసారముల భవ్యత జీవిత చిన్మయంబు సంపారగ గుర్చి జన్మభువి పటవమంతక జీవకోటి ఇంపారెడు ప్రభవంబు మది భగ్యత కూర్చు అఖండ అర్తితో మాతృభూమి జీవిత సారం జీవిత ధన్యత చిన్మయముగా ఇస్తుందన్నమాట. అనునయ సామరస్య సమనాదర భావ మహత్వపూర్ణతన్ ఉనికిని గుర్చి జీవులకు ఉజ్వల భావ వికాస పుష్టి సన్మనముల అందజేసి భువి జన్మల జన్మల పూరుషర్థ సంజనితము తీర్చిదిద్దియును సార్థత కూర్చును జీవకోటికి. అంటే నిత్యం మాతృభూమి సామరస్య ఆదర మహత్వ భావంతో జీవులకు వారి ఉనికిని తెలియపరిచి భావపుష్టి మనస్సులో నింపి జన్మ జన్మల పురుషార్థం కూడా అందజేస్తున్నమాట. భాసుర జన్మభూమి కడు వాసిగ సాగుచు జీవకోటి సద్ఘోషపు వేదవాకులను తోయము గూర్చిన పార సంపదల్ సంభాసుర నిత్య నిశ్చలను భావము నింపుచు అద్వితీయ సంతోషము గుర్చు జీవుల నదుష్టము సాగుచు జన్మ జన్మ. అక్కడ ఉన్నటువంటి కుళ్ళు గోపురాలు మనం కూర్చుని నిత్యం జరిగే పూజలు, కార్తీక మాసంలో అభిషేకాలు, సామూహికంగా లక్ష బిలవార్చనలు, అక్కడ కార్తీక మాసంలో జరిగే మాఘమాసంలో మరి జరిగేటువంటి సత్యాస వ్రతాలు, అంటే వైశాఖ మాసంలో జరిగే అఖండ పూజలు, అక్కడ ఉండే బిల్వార్చనలు, అక్కడ ఉండేటువంటి ఆ ప్రశాంతత, అనుకూలత, సామరస్యత, చుట్టూ చెట్లు, బెల్వ చెట్లు, ఈ పక్కన మందార చెట్లు, ఆ పక్కన చక్కగా మనకు పూలు పూసి అనేక రకాల చెట్లు, పక్కన జమ్మి చెట్లు, ఈ లోపల రకరకాలుగా మనకి ఆ ప్రాంగణము, ఆ దేవుడి సన్నిధిలో ఆ శిఖర దర్శనం, అవన్నీ కూడా మనం చూస్తుంటే ఒక మాతృత్వానికి, మాతృ ప్రేమకి, మాతృ ఆదరణకి మాతగా మాతృభూమి మనకి భతుర జన్మభూమి కడు మాసిక సాగుచు జీవకోటి. ఇవన్నీ మనం చెప్పుకున్నాము. మాతృభూమి మరి వాసిగా సాగుతూ వేదఘోషణలు వేదవాకులు అందజేస్తూ పానీయం అపార సంపదలు మనకి గూర్చి సంభాసుర నిత్యరీశ్వరుడు భావము నింపుచు అద్వితీయ సంతోషము కూర్చు జీవులను అదుష్టము సాగులు జన్మజన్మ. అద్వితీయ సంతోషాన్ని మనకు జన్మజన్మకి ఇచ్చేటువంటి వెంపరపాటు లేకయును వెదుర జీవితమందజేసి సత్సంపద పుత్రపౌత్రుల విశాలము గుర్చుచు పాడి పంట సత్కెంపుల నింపు సొంపులతో తేజపు పుష్పఫలాదికంపు సాత్యంపుగా గుర్చు జీవతతి ధీమతి మాతగ జన్మ. మరి జన్మ కూడా రాగము తాన పల్లవి సురాగపు రాగ సుధార సొంపుగా త్యాగము నేర్పి జీవులకు ధర్మపు మార్గమునందజూపుచున్ వేగిర పాటు లేకయును నిశ్చల నిర్మల నోర్పు నేర్పు సంజోగము అందజేయుకడు యోగ్యత కూర్చును భూమి మాతగా. మరి రాగ సుధా రసాల సారంతో జీవులకు త్యాగమై జీవితాన్ని మరి వారికి ధర్మబద్ధమైనటువంటి మార్గాన్ని అందజేసి నిశ్చల నిర్మల ఓర్పు నేర్పులతో సమకూర్చి వారి జీవితాల్లో మార్గము చూపి జీవులకు మానవతాది సుతత్వ బోధనల్ వర్గ విభేద భవనపు పాశము లేకయు భవసూటిగా స్వర్గపు భూమి పోలికను జన్మపు భూమియు ఆదరించుచున్ దుర్గమ బాధ బాపియున దుష్టముగాచును దుర్గమాతగా. దుర్గమాత వలె భూమాత జీవులకు మానవత్వ విలువలు బోధించి వర్గ విభేదపు ఆశాభాష లేకుండా స్వర్గభూమిగా ఆదరమొప్పజేసి భువి నద్రిసుతాంబిక మాట్కిధారుణిన్ సదర జీవితంబుధర సాగజేయుచు పుష్కలంబుగా మొదముగూర్చి జన్మకు అమూల్యముగా చుచు మాతృభూమి సంశోధన సజ్జ సంతసపు స్ఫూర్తిని కూర్చును జీవనంబునన్. అద్రిసుత అంబిక వలె పార్వతీమాత వలె జన్మభూమి పుష్కలమైన సాదర జీవితాన్ని అందజేసి బోధంతో కూర్చున్న జీవితాన్ని సమకూర్చి జీవన స్ఫూర్తిని మాతకు మాత జన్మభూమి మాతగ సాకుచు మాతృమూర్తి సంధాతగ సృష్టి జీవులకు ధత్రిని పోషక మాతృపత్ర ఉత్పాతము పాడి పంటలను భగ్యము సంపద పెంపు గుర్చిత మాతకు మాత మాతయన మాధురి నందగజేయు మాతృతన్. మాతృధనాన్ని ఎంపికి మాతకు మాతగా సాగుతూ విధాతగా జీవులు పోషకం అందజేసి మాతృ పాత్రతో పాడి పంటలు భాగ్యత పెంపుకూర్చి మాతలు మాతగా మాతృభూమి జీవితంలో మనకి అలరార్చి మనకు విశేషమైన ఉత్తేజం కలగజేస్తుందన్నమాట. అందుకని మనం ఎప్పుడు కూడా మరువకు మాతృభూమి ఎటు మానవవాసమెంచుకున్నయన్
తిరుగకు విశ్వమంతయును ధీమతియే మరి మాతృభూమినిన్ అరుగకు దేశదేశముల ఆమని మర్చుచు జన్మభూమినిన్ వరమది జన్మభూమి కడుమాసవమొప్పగ జన్మ జన్మకున్. మాతృభూమిని ఎక్కడ నివాసం ఉన్నా మర్చిపోకో. ప్రపంచమంతయు మాతృభూమిని మరిచి తిరగబోకో. దేశాలు జన్మభూమిని మనసులో తచ్చకుండా అరగబోకో. జన్మ జన్మకు జన్మభూమియే మాతృభూమియే నివాసవరం. బంగారు సింగారు రంగారు పొంగారు మేటి భూమికి సరి మిన్నలేదు. అంగంగము పొంగు శృంగార రస భూమి సాటి భూమికి సరి సాటి లేదు. ఉప్పొంగు అంగంబు విప్పారు భావంబు జన్మభూమికెలను సమము లేదు. శృంగంగము తుంగ గంగా తరంగంబు మన్య భూమికి సాటి మహిని లేదు. పరమ పావన మహనీయ వరపు భూమి పాపహరణము చేయు సంపాత్ర భూమి సతత మానందమందించు చరిత భూమి జన్మ జన్మల జపతప జన్మభూమి. అంటే ఎందుకంటే గట్టిగా చెప్పేది ఇది. అటువంటి భూమిని మనం ఒకసారి తలంచుకోవాలి. భూమిని మనం తదాత్మ్యంగా భావించాలి, భావితరాలకు అందించాలి. మనం ముందర మనం ఆహ్లాదం పొందాలి. మనస్సులో మాతృభూమి విలువలు మనం తెలుసుకోవాలి, మాతృత్వ విలువ మనం తెలుసుకోవాలి. మనం ఆనందం పొందాలి, మన మనస్సు పొలగనించాలి, మనం తన్మయించాలి. ఆ భావంలో నుంచి మన రసస్ఫూర్తి రావాలి, అది వెదజల్లాలి. ఆ భావంతో మిగతా వాళ్ళని కూడా మనం ఆనందంగా పరవశం చేయాలి, ఆనందంతో వాళ్ళు కూడా ముంచెత్తేయాలి. అందుకని ఆనందం వాళ్ళ పంచాలి. అందుకనే బంగారు సింగారు మాతృభూమి కన్నా మిన్న భూమి లేదు. అంగాంగం ఉప్పొంగు శృంగార జన్మభూమికి సాటి లేదు. అంగాంగం విప్పారు భావములతో నిన్న మాతృభూమిలో సమం లేదు. గంగా తరంగ ఉత్తుంగ మాన్యభూమికి సరిగా సాటి లేదు. పరమ పావన మహనీయ పాపహరణ సంపాత్ర సతతమన్న ఆనందమందించిన భూమి తపోభూమి జనభూమి అనమాట. లేదది లేదు లేదు మరి లేదిల సాటిగా మాతృభూమికి వాదము లేదు. ధారుణిని భగ్యము భాగ్యపు ధామము విశ్వధామ సంపాదిత భోగ భగ్యముల భారము గుర్చుచు జీవకోటికి మోదము గుర్చు జీవులకు మొహము మాపుచు భవనమృత. జన్మభూమికి ఏ కోణంలో చూసినా కానీ భూమిపై వాదన లేకుండా దానికి సాటి అయిన భూమి లేదు. జీవులకి మొహం బాపి మోదనామృతం అమదే చేస్తుంది. శుభకర భగ్య భూమి కడు శోభితం మాన్యపు పుణ్యధామ సద్విభవము గూర్చు జీవులకు దినత బాపుచు సద్వికంపు సత్ప్రభవ భవాని దీవెనల భగ్యము గూర్చుచు పటవంపుగా అభవుని అండదండ పరమాద్భుత మాధురి అందజేసెటిన్. ఎందుకంటే మాతృభూమిని అంతగా మనం చెప్పుకునేది ఇది భాగ్యభూమి, పుణ్యధామం, విభవాన్ని కూర్చే భూమి. భవాని భవానులు పార్వతీ పరమేశ్వరులు కూడా మాతృభూమి. మాతృభూమిని దాన్ని ఆదరించమన్నారు. మాతృభూమినే చివరికి మనం ఆసరాగా తీసుకోమన్నారు. మాతృభూమినే మనం వెళ్ళి పూజ్యంగా భావించమన్నారు. మాతృభూమే మనకు చివరికి మనకి వెన్నంటి అండగా దండగా ఉంటే మాతృని అందజేసే భూమి అన్నారు. ఉన్నత జీవనం పునది యోగ్యత గోర్చుచు సన్నుతంబు సంపన్నము మాతృభూమి కడు పావన భావనం అందజేయుచున్. అన్నము అన్నపూర్ణవలే అందగజేయుచు జీవకోటి తామన్నతోటి సాకునిల మాతకు 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 మాతగా మాతృభూమిలను మాతకు మాతగా ఉన్న జీవనం అందజేస్తూ మాత అన్నపూర్ణ వలే జీవకోటికి మన్ననతో ఎల్లప్పుడూ సాకే మాతృభూమే మనకి ఇప్పుడు మధురాతి మధురం. పుట్టిన ఊరు మర్వకను పుజ్జపు పేరును తెచ్చి ధారుణిన్ మెట్టిన చోట పుట్టక మమేయము దల్చుచు పట్టుబట్టుచున్ కట్టుక పుట్టి ఊరుకును కమ్యత పెంపును పెంచుచుండియున్ పుట్టుక జీవి సర్థగత పూజ్యము గూర్చక భగ్యమేరికిన్. చోట పుట్టిన ఊరు మరవకుండా ఉండాలి. మెట్టిన చోట పుట్టిన ఊరికి కూడా మంచి పేరు తీసుకురావాలి. మెట్టిన చోట పుట్టుక మమయము. మనం అంటే మామూలుగా అత్తవారింటికి వెళ్తాం, కానీ అక్కడ కూడా మన పుట్టినింటికి ఆ పేరు తీసుకురావాలన్నమాట. కట్టుదిట్టంగా జన్మభూమికి సార్థక చేకూర్చాలి. చూసావా ఫలాని వాళ్ళ ఫలానే గడ్డ నుంచి వచ్చింది మా అమ్మాయి మా కోళ్ళు, చూసావా ఎటువంటి పనిమంతురాలో, ఎంత గుణగణాలకు వెళ్తాం, ఎంత సౌశీల్యతో, ఎంత పనిపాటలు చేస్తుందో, ఎంత ఆదర్శంగా అమలు సాగుతుంది అని ఆ యొక్క భాగ్యం తీసుకురావాలన్నమాట. జీవకోటికి పూజ్యం చేకూర్చిన నిజంగా భాగ్యం. హత్తుకు పోయి తన్మయము హాయని గుర్చుచు పిల్లవాయవున్ సత్తువ గూర్చి భావమున శక్తిని నింపుచు శక్తి మాతగా పొత్తుల మాతృభూమి గత పూర్వపు పుణ్యపు భాగ్యరాశిగా చిత్తము మత్తు రక్తులతో శ్రేయము గూర్చుమేయ శాంతులన్. జన్మభూమి మనస్సుకు పిల్ల వాయువులను హాయిని కూరుస్తూ ఉంటుంది, శక్తి మాతగా శక్తి నింపుతూ ఉంటుంది,
భాగ్యరాశిగా పూర్వ పుణ్యాలు చేకూరుస్తూ ఉంటుంది, చిత్తానికి రక్తతో కూరుస్తుంది, ఆమె శాంతాలు చేకూరుస్తూ ఉంటుంది. మన వాళ్ళు చెబుతున్నారు మధ్య మధ్యలో ఏవో తింటూ ఏదో సౌండ్స్ వస్తున్నాయని కొంతమంది ఏదో ధ్వనులు వస్తున్నాయి, కొంతమంది ఏదో మాట్లాడుతుంటే అంటే గాలి వస్తూ ఉంటూ రావచ్చు. ఫోన్ పెడుతూ ఉంటా, ఫోన్ ఎప్పుడు నాకు పెద్ద రాదు, ఇప్పుడే వస్తుంది నేను చెప్పేటప్పుడే. ఇంకోటి ఏంటంటే ఈ కాగితాలు తిప్పుతూ ఉంటాం అటు ఇటు, దానికి తను వస్తుండో తెలియదు నాకు. గొప్ప నేను శ్వాస ఉచ్ఛ్వాసంలో కూడా కొద్దిగా ఏంటంటే మరి ఎవరన్నా కొద్దిగా గట్టిగా పీలుస్తూ వస్తుంది తెలియదు. మరి అందుకనే ఏదో కొద్దిగా మీ అందరూ మీకున్న అసౌకర్యం నాతో పాటు భరించండి. త్రియముగూర్చి జీవులకు సిద్ధులు నింపుచు జన్మభూమి, సద్వాయు భక్షభోజ్యములు వాసిక కూర్చుచు జీవకోటి, సత్కాయము కర్య నిస్థలతు ధార్మిక చింతన దైవగోష్ఠులను ప్రయము కూర్చు మాతృభువి పాకము శాకము దీర్ఘ ఆయువం. మాతృభూమి జీవులకు సిద్ధులు నింపుతూ మంచి గాలి రుచికరమైన భక్ష్యభోజ్యాలు అందిస్తూ, కార్య నిష్టలు ధార్మిక చింతనలు దైవగోష్ఠులు అందిస్తూ, జీవులకు పాకశాఖాన్ని అందిస్తూ దీర్ఘాయువుని ప్రసాదిస్తూ ఉంటుంది అనమాట. అందుకనే వ్యధలన్ బాపుచు జీవితంబు కటు సౌభాగ్యంబు ప్రాప్తింపగా, సుధలన్ నింపుచు జన్మభూమి ముదమున్ చూపించి కరుణ్యమున్, మదిలో భక్తిని భావమాధురిలు సమ్మాన్యంబు భాషించుచున్, పద పద్మములు సంప్రాప్తంబు పొంగెడిన్. మాతృభూమి బాధలు తెరుస్తుంది, సౌభాగ్యాన్ని చూపిస్తుంది, కారుణ్యాన్ని నింపుతుంది, భక్తి భావాలు చేకూరుస్తూ ఉంటుంది. జీవులకు అసాధారణ ఆధ్యాత్మిక జీవితాన్ని మందారంబులు మందమారుతముతో మాధుర్యమందించుచున్, అందం బందగడెంత బంతునను సౌహార్దంబు చూపించుచున్, సందం బెంతయు చందనర్చనముతో జన్మంబు భాషింప సౌందర్యంబును గుర్చు జీవులకు సౌజన్యంబు చూపించు. మాతృభూమి మందార మకరంద మాధుర్యంతో ఆనందడందంలో సౌహార్దం నింపి చందన చర్చ జన్మను మనకు చేకూర్చి మరి జీవులకు జీవన సౌందర్యం చూపించి సౌజన్యంతో మనం ఎల్లవేళలా కాబోయేటువంటి మాతృభూమి చరితార్థం. గత జన్మంబులగూడు పుణ్యములతో గమ్యంబు చూపించుచున్, సుతులన్ పిల్లల పుత్రపౌత్రుడిలపై సౌభ్యంబు రక్షించుచున్, వెతలన్ బాపుచు భూమి మాత సద సంప్రీత్యంబు వెన్నంటియున్, పతిపత్రీ జన బంధుమిత్రులకు సద్వత్సల్యమందించడిన్. మాతృభూమి గత జన్మల పుణ్యఫలాన్ని బట్టి జీవులకు గమ్యాన్ని చూపి పిల్లాపాపాలు రక్షిస్తూ ఉండి వారి బాధనలు తీరుస్తూ సర్వజనులకు సర్వకాల సర్వవస్తులో సద్వాత్సల్యంతో కాపాడుతూ ఉంటుంది. పరలోకం పునః పితృదేవతల సంప్రాప్త్యంబు ఉద్దీవనం, సురలోకంబును పొల్కి ధాత్రిగడు సంసోప్యంబు దీప్తించుచున్, ధరలో మాతగా ఆదరించుచును సంతానంబు జన్మంబుకున్, మరులను గూర్చును మాతృభూమి ఇహమున్ మాన్యం బసామాన్యం. స్వర్గలోకం వలె ఇహలోకంలో పితృదేవతల దీవెనలు అందిస్తూ ఉంటుంది. స్వర్గంలో ఉంటారు వాళ్ళు, ఇహలోకంలో వాళ్ళ దీవెనలు. మన మాతృభూమిని సేవిస్తే, మాతృభూమిని కొలిస్తే వాళ్ళు ఎట్టవుతే మాతృభూమి ఉన్నారు, మనం ఉంటే పితృదేవతల దీవెనలు మనం పొందుతూ ఉంటాం. మరి మాతృభూమి జీవులకు ఇహాన్ని పరాన్ని కల్పిస్తూ అసామాన్యంగా పగలును రాత్రి శాశ్వతము మాసవనోగ్యత చూపుచుంటియున్, వగతలు లేకగాచుతును వాసిని కూర్చుచు వాసవంపునన్, సొగసులు గుర్చి సౌక్షమును సొంపుగా నింపుచు మానవాళి సంయుగముగాచు నిత్యమును యోగము కూర్చుచు జీవకోటికి. మాతృభూమి రాత్రింబోళ్ళు జీవులకు వాసం కలగజేస్తూ ఉంటుంది, బాధలు తీరుస్తూ ఉంటుంది, సౌశల్యం చేకూరుస్తూ ఉంటుంది, నిత్య జీవనానికి వాస్తవంగా ఉంటూ ఉంటుంది, సంతాపాలు లేకుండా చేస్తూ ఉంటుంది, నిత్య సుఖాన్ని. మీకు ఒకసారి మా పెదనాన్నగారు పోయారు. ఆయన ఎక్కడంటే మన విజయవాడ. తర్వాత తీసుకొస్తుంటే అది మేము తీసుకురావటం ఎట్లా తీసుకొస్తున్నామంటే ఒక దీంతో మన వాహనం మీద, మా ఊరు దగ్గరలో రామచంద్రపురం దగ్గర ఆ వాహనానికి ఇది వచ్చింది, దానికి ఏదో టైర్లు అంతా కూర్చున్నాం మా పెదనాన్నగారి పిల్లలు అందరూ. కానీ అక్కడి నుంచి ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు, ఇంకా అయిపోయింది, ఏం చేయాలి అర్థం కాల. అక్కడ అతను నా క్లాస్మేటే, అతను ఆళ్ళ సుబ్బారెడ్డి, అతను ఆళ్ళ స్వామిరెడ్డి, అతను ప్రెసిడెంట్, వాళ్ళ నాన్న కూడా ప్రెసిడెంటే. ఇక్కడ వచ్చేటప్పుడు ఏమి లేదు, ఇట్లా మా పెదనాన్నగారు పోయారు. వెంటనే పట్టుకొచ్చి అక్కడి నుంచి వాళ్ళ ట్రాక్టర్ చక్కగా అన్నీ ముస్తాబు చేయించి లోపల వాహనం అరేంజ్ చేసి చక్కగా అక్కడ పోవడానికి తీసుకొచ్చి మా ఇంటికి అక్కడికి మా ఊరి తర్వాత రామచంద్రపాలెం తర్వాత బెర్లపాలెం, అది ఇంకా అక్కడ రోడ్డు మా ఊరే ఒక 4-5 మైళ్ళు ఉంటుంది, తీసుకొచ్చి ఏంటంటే వాత్సల్యం చూసి మా వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ మరి పల్లెటూళ్ళలో మరి అనుబంధం, బాంధవ్యం, అటువంటి భక్తి తత్పరతలు, ఒకళ్ళ మీద ఒకడు అవ్యాజ ప్రేమలు ఉండేటువంటి ఆ ప్రేమలు మనం తలుచుకుంటే మనకి, అందుకనే అక్కడ మనకి ఎటువంటి అంటే
పగలు రాత్రి కూడా మనం అదే రాత్రి పగలు కాపాడుతూ వదనలేక మాతృభువి వాసిక నిత్యము ధత్రియందు నన్వేదనలేక జీవులకు విందులు కూర్చుచు సుప్రసన్నతన్ మొదము నింపి జీవన మమోఘము శాంతిని భక్తి యుక్తులన్ బోధక బుద్ధి కూర్చియు అపూర్వముగాచును ధాత్రి గర్భము. మరి మాతృభూమి తన గర్భంలో జీవులను వారికి ఏ బాధలు లేకుండా నిత్య ప్రసన్న జీవితాన్ని సమకూర్చి అద్వితీయమైన శాంతి భక్తియుక్తులను బుద్ధి అందు కూర్చి వాళ్ళు ఏ బాధలు లేకుండా నిత్యం కూడా కాల్చేటువంటి మాతృభూమిని మనం ఎల్లప్పుడూ కూడా మనం ఉదాత్తంగా భావిస్తూ ఉండాలన్నమాట. వరములు గుర్చి వాసవము వాసిక గుర్చుచు జీవకోటికి గుణమున నియమనిష్టలను గుప్తము కూర్చుచు ధాత్రిమేటిగా దినమును దివ్యకాంతులను ధీమతి నింపుచు నేర్పు కూర్చుచున్ అనయము పంచభూతముల అర్ధత కూర్చును మాతృభూమి. పంచభూతాలు మనకి ఏ ప్రకారం కాడుతూ ఉంటాయో ఆ ప్రకారంగా మాతృభూమి మనకు కాపాడుతూ ఉంటుంది. మరగత రత్నభూషణ సమానము దల్పక మాతృభూమిలన్ సిరులవు సాటిరావు మరి చింతను దల్పక జన్మభూమికి అరయగా భగ్య సంపదలు అల్పము దల్పక మాతృభూమికి వరమది మానవాళికి సువాసిని వాసవ మాతృభూమి. మరకత రత్న భూషణాలు సిరి సంపదలు భాగ్యరాశులు కూడా మాతృభూమికి సరికాదనమాట. మలమూత్రములు మోసి మహనీయతను దాటు మాతృభూమిని మించి మహిని లేదు. వసవంబును చూపి వసిగా కాపాడు జన్మభూమిని మించి జగతి లేదు. చావు పుట్టుకలను సమముగ సాకిడి సంయభూమికిలను సరియు లేదు. అబాలగోపాల భవనిలో రక్షించు మధుర భూమికిలను ఎదురు లేదు. కలిమిలేని లోటు ధరను కలుగకుండా ఆలు బిడ్డల సాగుచు అరుణయంపు మాతృభూమిని మరువకు మహిత జనులు మహిని నడచుట అనయంపు మన్యమరయా. మాతృభూమిని మరువక మహిత జనులు మహిని నడచుట అనుకొని మలమూత్రాలు మోసి మలమూత్రాలు మనకి మరి అవిడే భరిస్తుంది, మర్యాద దాడుతుంది, వాసవాన్ని చూపిస్తుంది, వాసి కాపాడుతుంది. పుట్టుకని మరి అట్టగే చావు పుట్టుకలు రెండు కూడా సమంగా సాగుతూ ఉంటుంది. ఆబాల గోపాలను అమలు రక్షిస్తూ ఉంటుంది. మాతృభూమికి సరిసాట్లేదు. మాతృభూమిని మరవకుండా మహిళోజనంలో నిత్యం వర్తిల్లాలి. మాతృభూమి అనయము మనం కాపాడుతూ జననీ మాతరు మాతృభూమి కడు సౌజన్యంబు చూపించుచన్ గుణముందీరిచిదిద్దిమేటిగను భూష్యంబు భాసిల్లగా మరణం వెంతరియు నీదు సంస్మరణ సామాన్యంబుగా వించగా వినయం వంతగ చేయు మా మనము సంప్రీత్యంబు సమ్మాతరో మా జన్మభూమి. నేను మనస్సులో ఎప్పుడు నేను తలచేటువంటి భాగ్యం మాకు కలగజేయి. ఈ సంస్మరణ మాకు అసామాన్యంగా ఉండేటువంటి ఆ బంధాన్ని మాకు కలగజేయమ్మ. పుట్టిన దారి సాగుచును పుట్టిన గడ్డగ పేరుగ అంచియున్ పట్టిని మోసి పట్టుగను భగ్యత గూర్చెయు కట్టుదిట్టమున్ పట్టుగ జీవనంబునకు వాసవ పాకములంతజేయుచున్ పుట్టుక జీవి సార్థకత పూజ్యము కూర్చును మాతృభూమిలన్. మాతృభూమి పుట్టినది మొదలు పోయేంత వరకు వాళ్ళని కట్టుదిట్టంగా మోసి భాగ్యతను కూర్చి వాసవానికి కావాల్సినటువంటి శాఖభాగాలు అందించిన మాతృభూమి పుట్టుక జీవిత సార్థకత మనకు తెలుస్తూ ఉంటుంది. తాతల్ తండ్రులు వాసవంబునను తా ధన్యంబు గుర్పించియున్ భ్రాతల్ సాదర సోదరీమణులు తా వర్తించి భగ్యంబున్ మాతలు మాతృదేవతలు తా మాన్యంబు భావించి సంకేతం బంధక మాతృభూమి ధరలో కీర్తిల్లి భగ్యంబిల. తాతలు తండ్రులు వాసవభూమిగా, సోదర సోదరీమణులు వర్తన భాగ్యభూమిగా, మాతలు మాతృదేవతలు మాన్యంగా భావించిన మాతృభూమిని ధరలో మనం సంకేతంగా కీర్తి ప్రతిష్టలతో భాగ్యం కాంచింది కావడం వలన అవన్నీ ఎప్పుడు మనం చేస్తూ ఉండాలి. గురుతర ధన్యభూమి ధర గుప్తపు సేవలు అందజేయుచున్ సురుచిర భాగ్యభూమి కడు సుస్థిర బంధుర మాతృభూమి సుందర మహిమన్వితంబులను ధన్యత కూర్చుచు జీవకోటి సంబరములనందజేయు యదవాసిక భాసుర వన్య చెందెలన్. గురుతర భాగ్యభూమిగా, సురుచిర ధన్యభూమిగా, సుందర బంధుర మాన్యభూమిగా జీవకోటికి వన్యచనలు ఇచ్చేటువంటి మాతృభూమి కమనీయం, మహనీయం. వాక్కుకు భూతమిచ్చెయును వాసవమంతున ఆదరించుచున్ దిక్కుగ జీవులందరి సుదీర్ఘము ప్రోచుచు మాతృభూమి తామకువతోటి జీవతతి మాన్యముగాచుచు పెద్ద దిక్కుగా తక్కువ భవలేమినిల దక్కగాచును మాతృప్రేమతో. మంచి వాక్ పటిమ కలగజేస్తుంది. దీర్ఘకాలం ఆదరంతో వస్తూ ఉంటుంది. తిలకించ పులకించి తలపుంచ బలముంచి వలపించి కరుణించు భగ్యభూమి మఖిలోన సకనంబు మధురంబు అధరంబు మహిమన్విత మహిమ మన్యభూమి
ఎనలేని ఘనకీర్తి గణనీయ వినయంబు కలకాల మందించు కమ్యభూమి గతకాల స్మృతులను కలకాల మందించు కమనీయ మగనీయ కర్మభూమి సిరులు కురిపించు సురుచిర మరుల భూమి నరులు తప్పియుంచు జన్మల ఆర్జభూమి పుట్టి పెరిగిన వరహాల పూజ్యభూమి అది ఏ ధరలోన మగనీయ సాధ్యభూమి. మాతృభూమిని తిలకిస్తే తలపిస్తే వలపుతో కరుణిస్తుంది, సహనంతో అధరామృతంతో మహిమలతో ఎనలేని ఘనకీర్తితో కలకాలం మధుర స్మృతులతో కామ్య కర్మ మాన్యభూమిగా విరాజిల్లి స్తురుచిర వరహాల పూజ్యభూమిగా మహిళలో అసాధ్యమైనటువంటి మహిమానది మాతృభూమి అనమాట. ఎవరు ఎక్కడున్న సరి ఎంతయు మర్వక మాతృభూమిని దివ్యల దివ్యభూమిగను ధీమతి తల్చుచు జన్మ జన్మకున్ రివున భక్తి చింతనపు రీతులు గొల్చుచు సేవ చేయుచున్ పువ్వుల పూజ చేయ ప్రజ పూజ్యము పుణ్యము జన్మధన్యము. ఎవరు ఎక్కడున్నా కానీ మర్చిపోకుండా మాతృభూమిని మరి తలుస్తూ ఉండాలి, పొలకిస్తూ ఉండాలి, మరి వాడు జీవితంలో తన్మయిస్తూ ఉండాలి. పుట్టిన ఊరు దల్చినను పూజ్యము పూర్వము జీవకోటికిన్ మెట్టిన జన్మభూమి యద మెదిని మోదమునంతరేరికిన్ తట్టిన మాతృభూమి కడు ధన్యత కూర్చును మానవాళికిన్ పుట్టిన మాతృగడ్డ యద భగ్యత నింపును నిశ్చయంబుగా. పుట్టిన ఊరు పేరు తలిస్తే పూజ్యం, జన్మభూమి మెట్టితే మనం మోదం చెప్పడానికి వీల్లేదు. మాతృభూమి మానవాళికి తండ్రి చేకూరుస్తుంటుంది అనమాట. అందుకని మరి అటువంటి మాతృభూమి ఫలాధికాలను భక్తి రసాలని జీవిత సారాన్ని అట్లాగే మనకి తోటల తోటమాలిక నరుష్టము సాగుచు జీవకోటికి దిటుగా పుష్ప సౌరభపు తేజము గూర్చుచు వాసిగాధరన్ పాటవ జీవనంబుల నపారము గూర్చుచు మాతృభూమి తాత్తెటగ తీర్థమాసపు తృప్తిని గూర్చును జీవనంబున. తోటమాల వల్ల సాగుతూ పుష్ప సౌరభాన్ని అందజేస్తూ మాతృభూమి తీర్థయాత్రల పుణ్యఫలాల్ని సరిగమ సప్తనాదముల సన్నుతి గూర్చుచు మాతృభూమి సంభరితము భక్షభోజ్యములు పాకము సేకము భగ్యభోగ సుస్థిరముగా గూర్చి జీవులను తీరము చేర్చుచు మోక్షవాటలో పరమును గుర్చుతా వరము వరధిగా జన జీవనంబును. సరిగమల సప్తనాదాలతో సంతోషం కురుస్తూ భక్షభోజ్యాన్ని గమనీయంగా అందజేస్తూ శాఖ పాకాల్ని మనం స్థిరంగా అందజేస్తూ జీవులకు మాతృభూమి కడదాకమోయుచు కలకాల భరముతో మగనీయ మఖిలోన మాతృభూమి సహనంబు చూపుచూ సమపాట చాటుచూ మధురాతి మధురంబు మాతృభూమి పక్షపాతము లేక కక్ష శిక్షలు లేక మఖిలోన సమభావ మాతృభూమి అలుపు సొలుపు లేక వలపు ధనము మందార మకరంద మాతృభూమి మధుర తలుపుల తలపుల బలపుల మాతృభూమి మహిళ జనముల తపముల జపముల తపముల మాతృభూమి మహిని కలకాల కలిముల మాతృభూమి అందచందాల బిందుల ఆత్మభూమి. జీవులను కడదాగా సాగుతూ సహనం చూపిస్తూ సమభావంతో సర్వులను ఆదరిస్తూ అలుపు సలుపులు లేకుండా మందార మకరంత వరుపుని కురుస్తూ కలకాలము భాగ్య సంపదలతో ఆనందమయమైన జీవితాన్ని కూర్చేటువంటి చందాలు చెందేటువంటి ఆ యొక్క మహిమైనటువంటి మాతృభూమిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకనే భరతుల భాగ్యంబు భారతమనిలో సమతల మమతల సమరభూమి భారతీయుల పుణ్యఫలమేయనంగను భారతదేశంబు భాగ్యభూమి భరతమాతకు దివ్య ప్రతిభలు సమకూర్చు ఆనందమయమైన ఆర్యభూమి విశ్వవిఖ్యాతిక విశ్వమందున వెల్గు విశ్వంభరాదేవు వినుత భూమి విశ్వమంతున కీరితి వెజ్జమంది విశ్వధాత్రిని నిత్యము వెలుగులంది భారత సంబర భాగ్యములతో పరమ పావనమిలలోన భరత భూమి. మనం భారతదేశం మాతృదేశంగా భారతీయులకు విశ్వవిఖ్యాతిగా విశ్వాల్లో విశ్వంభరాదేవి విశ్వదేవుల వల్ల వింతగాచింది. విశ్వమందు భారతావని అంబర సంబరంతో పరమపానంతో నిత్యం వెలుగులతో మాతృత్వంబును చూపు జీవులకు గమ్యం పెంతజూ పెంచుచున్ ధత్రీ మాధురి రమ్య జీవితము సద్భగ్యంబు పోషించుచున్ పుత్రీ పుత్రుల పత్రమంతగను సంపూజ్యంబు సౌజన్యమున్ స్వత్రీయంబుకు జీవితంబు ఇలాలో శుద్ధంబు మాతృభూమి మాతృత్వాన్ని చూపిస్తూ ఉంటుంది, జీవితాన్ని అందిస్తూ ఉంటుంది, తరులకు సంప్రాప్తమైనటువంటి సౌజన్యాన్ని చేకూరుస్తూ ఉంటుంది. రంగుల రంగవల్లెలతో రమ్యము రంజల చేసి భావ ముత్తుంగపు అంగమంగమును దొంగగా అంతరభావ సంగమున్ అంగుల ముగ్గు చెంగులతో ఆత్మతరంగ మనంగ భంగి సంపంగి సుగంధి గంధముల భావము చేర్చును అంగమంగమున్. మాతృభూమి రంగురంగులు రంగవల్లి వలె
భావములో ఉత్తుంగ తరంగ ఘోషాలను అందజేసి అంగాంగం నింపి చెంగు చెంగున ఆత్మ తరంగాలకు సంపంగి సుగంధ సౌరభాన్ని చేస్తూ ఉంటుంది. కాంతుల కాంతిదాంతులతో క్రాంతులు జిమ్ముచు కాంతివంత సంక్రాంతి సుధామయంపునది కాంతుల రంగుల చిన్మయంపు విభ్రాంతులు రూపుమాపుచు మపారపు సంతులు కలుగు భూమి సుస్వాంతము తీపి గుర్తులను జన్మకు చేర్చు నుజ్జన్మ భూమిలెన్. మరి మాతృభూమి కాంతుల శాంతి దాంతులను సంక్రాంతి సుధామయ రంగుల చిద్విలాసాన్ని గురుస్తూ జీవుల భ్రాంతుల్ని బాబుచు స్వాంతంలో మరి మరి అవిశ్రాంతంగా జన్మజన్మకు తీపి గుర్తులు మాతృభూమి కలగజేస్తూ ఉంటుంది. గ్రామీణ సొగసులు రమణీయ వెలుగుతో మాతృభూమిని దలుప మహిని గొప్ప పూజలు భజనలు పుణ్యపు గతులతో జన్మభూమిని గంచ జనపు వరము నిర్మల నీరంపు ధర్మంపు నడకతో కర్మభూమిని గంచ కమితంబు తెల్లవారక ముందే నీళ్లు తల్లిజు ముగ్గిలో గిళ్ళుగాంచంగ భాగ్యవరము నిత్య కర్మలు నిగమంబు నికరవరము సత్య పదమును చేర్పించు స్వర్గభూమి అమరభూమిని మరిపించు ఆర్షభూమి మాతృభూమిని మహిళన మరువగలమా. మరి గ్రామీణ సొగసులు రమణీయ వెలుగులు పూజలు భజనలు నిర్మలమైన నీరు ధర్మవర్తనము తెల్లవారక ముందే లోగిళ్ళలో నీళ్లు తల్లి ముగ్గులు వేసి నిత్య కర్మలతో విరాజిల్లే స్వర్గభూమి యొక్క మాతృభూమిని మరవగలమ. గొబ్బెమ్మ గృహమందు గుమ్మంబుగాంచిన భోగి పండుగ నిండు భోగభూమి సంక్రాంతి క్రాంతుల చదరంగ రంగుల రంగవల్లుల దివ్య రమ్యభూమి కనునార కను నిండ కనుము ఘనము గూర్చు కలకాల కమనీయ కమ్యభూమి భోగి మంటలతోటి భోగి పళ్ళను గూర్చి లోగిళ్ళు ముదమందు భగ్యభూమి హరిదాసు కీర్తనల అరిసెల రుచల్ ఆనంద సందోహ మమల భూమి అల్లుళ్ళు కోడళ్ళు అత్తమామలతోటి చిత్తమత్తులతో విచిత్ర భూమి అరయ జన్మకానందములోనిచ్చు మాతృభూమి మధుర మమత గూర్చి శతపు సుఖము నెదను ఘనము గూర్చు మరువలేని మన్య మధుర భూమి. గుబ్బెమ్మ సొగసులు భోగి పండుగ నిడుదనం సంక్రాంతి కాంతులు భోగి మంటల కాంతులు భోగి పండ్ల సందడులు హరిదాస కీర్తనలు అరిసెల రుచులు అత్తమామల వాళ్ళకి అభిమానాలు కొత్త కోడళ్ళు మధుర చిత్తాలతో అరైగా మాతృభూమి జన్మ జన్మాలకు మరువులేని శత సుఖపు మధురభూమి. చిన్ననాటి గురుతు మిన్నగదల్చగా సన్నుతంపును గూర్చు సమత భూమి దసరాలు గురువుల యశమును గూర్చిన పాటల మధురాతి పటిమ భూమి బొమ్మల కొలువుతో సమ్మతి భరితంపు సతత సంతసమందు సమత భూమి వరస వయలతోటి సరసంభృతమందు సమరస సమరత్వ సాధుభూమి జన్మ జన్మకు మరువకు జన్మభూమి జన్మభూమిని ఎదలోన సన్నుతంబు ధన్యమందియు ముదమందు ధరణియంతు జన్మ చరితార్థమందించు జగతిలో. చిన్నతనం తీపి గుర్తులు దసరా కలువులు గురువులు పాడించినటువంటి దసరా పాటలు బొమ్మల కొలువులు వరస వాయిలతోటి మరి నిత్య పలకొరింపులతో అలరారు జన్మభూమిని మరువబోక జన్మభూమిని తలచి మరి ఎంతో సంతోషం పొంది ఆత్మ మరి సంతృప్తితో ముందుకు పోవటమే జీవిత పరమావధి. మట్టిని బొమ్మగా మలచి మన్య విధాతక ప్రాణదాత ఆ మట్టియు బొమ్మ పట్టికి మతయు జన్మము గుర్చునెంత సంఘట్టము మాతృభూమి కటు కట్టుక నీరము పాడి పంటలు మట్టిలో పుట్టతే నీయల మాధురి నింపుచు పెంచుచుండి తా పుట్టిన సర్వజీవులకు పూజ్యము కూర్చును మాతృభూమిలు. విధాత మట్టిని బొమ్మ చేస్తే మాతృమూర్తి ఆ మట్టి బొమ్మకు జీవం పోస్తే మాతృభూమి ఆ మట్టి బొమ్మకు నీరము పడి పంటలు పుట్ట తేనీయలు మాత్రం నింపించి ఆహా సర్వజీవులు సర్వదా కాపాడుతూ ఉంటుంది. అందుకనే లేత లేత తన పుల్లెలేత వంకాయి గుత్తి వంకాయల కూర రుచులు మిగడ పెరుగుతో మెలిమి పాలతో వెన్న నేతుల ఘనమైన రుచులు జున్నుగడ్డల తీపి జొన్న కంకెల చోరు జుంటు తేనీయలతో పంటి రుచులు నవనీత మనిసలు అజ్జంబు గారెలు కమనీయ కరకర ఘనపు రుచులు మధుర రుచులతో మఖనీయ భూమి సకల జనులకు కమనీయ సాధుభూమి శుచియు భజనంపు రుచుల విశుద్ధ భూమి జన్మభూమియే ఇలాలోన జనుల కరయ లేత లేత గుత్తి వంకాయకు రుచులు మేగడ పెరుగులు మేలిమి పాలు వెన్న నేతులతో ఘనమైన సువాసనలు జున్నుగడ్డల తీపి జుంటు తేనీయల మధురము వెన్న అరిసెలు నేతి గారెలు కమనీయ రుచులతో సకల జనులను కమనీయంగా ఎలకాలం సాగేటట్టు ఆహా విశుద్ధ భూమి జన్మభూమి.
పుట్టిన ప్రాణి గిట్టకను భూమిని తప్పదు ఎరికే నియున్ పుట్టినదాది మాతృభువి పూజ్యము దల్పుచు మర్వకుండ ఎప్పట్టున పుట్టు సార్థకత పట్టును బట్టియు కట్టుదిట్ట సంఘట్టన మాతృభూమి మమకారము గూర్చుచు ఎట్టులేని తా మట్టిని పుట్టు మట్టినభిమానము జంపగా జన్మధన్యమౌ పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. పుట్టిననాటి నుండి మాతృభూమిని పూజ్యంగా తొలుస్తూ ఉండాలి. మరవకుండా పట్టుబట్టి మాతృభూమి ఎట్లా మమకారం పెంచాలి, పుట్టు మట్టి అభిమానాన్ని. అందుకనే రాముడు రామరాజ్యమజరామము రంజమయోధ్యగొల్చియున్ సమము సాధు తత్వభవ సాగర మీదగ మాతృభూమి సత్కామమనంజరీతుల తదత్మయునందియు ఎక్కడుంటియన్ నిమము నిత్య నిశ్చల పునీతము గొల్చి అయోధ్యమ. రాముడు రామరాజ్యంగా అయోధ్య నెలకాలం తలుస్తూ ఎక్కడ ఉన్నా మాతృగడ అభిమానంతో అంతులే అభిమానాన్ని పొంది తదాత్మం గొలిచి నియమనిస్తులతో పునీతం పొందాడనమాట. అందుకనే అటువంటి మాతృభూమిని మనం ఎప్పుడు కూడా అవనిలో మాతృభూమి మహిమాన్విత పూజ్యపు దేవభూమిగా జౌమును గూర్చి జీవులకు జాగృతి కూర్చు జన్మమాతగా శివమును నింపి భావమున శీలము చేర్చు నిత్యవర్త సంభవమున భాగ్యధాత్రి భూమి భాగ్యపు ధావము కైలాసంబుగా. అందులో మాతృభూమి కైలాసం వలె దేవభూమిగా జీవులకు జౌమును కూర్చి శివమును నింపి నిత్యవర్తంలో శీలము చేర్చి మహిమాన్విత భాగ్యధామంగా వాసి గడించిందనమాట. అందుకని ఇప్పుడు కూడా మాతృభూమిని మనం మర్చిపోకూడదు. మరి మాతృభూమిని మన సావాచక్రమంలో భావిస్తూ ఉండాలి. మాతృభూమి యొక్క గొప్పతనం మన పిల్లలకి చెబుతూ ఉండాలి. ముందు మాతృభూమి యొక్క మహత్యం మనం తెలుసుకోవాలి, మనం ఆనందించాలి. మన మనస్సులో దాన్ని ఆత్మీయంగా మనం కొలుస్తూ ఉండాలి. ఎక్కడున్నా సరే నా యొక్క మాతృభూమి ఇది, మాతృగడ్డది, మాతృభూమిలో ఈ ప్రకారంగా నడిచాను, ప్రకారంగా అక్కడ ఉన్నాను, ప్రకారంగా మరి చుట్టుపక్కల వాళ్ళతో ఈ ప్రకారంగా ఉన్నాను, ఈ ప్రకారంగా చేశానంటే ఆ తదాత్మ తలుపును మనలోకి రావాలి. ఆ భావన మనం నిర్మలం చేయాలి. మన ఆత్మ పరిశుద్ధం కావాలి. మనం ఆ ఆత్మ పరిశుద్ధమైన జల్లుతో పరమానంద భరితమైనటువంటి ఆ రస ప్రవాహంలో మనం ముంచుపడి ఆ యొక్క అది గంగ ప్రవాహాలే మన 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 శరీరం నుంచి పొంగిపర్లి ఆ ప్రవాహంతో మిగతా వాళ్ళని కూడా దాన్ని తడిపి వాళ్ళని కూడా పునీతం చేసి ఆ భావాన్ని వాళ్ళు కూడా పంచుకునేది చేసి వాళ్ళు కూడా తదాత్మ కలిగి చేయాలి. మరి మాతృభూమిలో మెరుగు మీకు ఒక్కసారి మాతృభూమి మాతృమూర్తి యొక్క అఖండ కరుణాకడ అక్షవేక్షణాలు మీకు ఆజంతారకం ఉండాలి. ఈ ప్రస్తుత మహమ్మారి నుంచి మనం బయటపడాలి. మరి మహాగాళి, మహాలక్ష్మి, మహాసతి, మహాదుర్గ అఖండ కరుణాకడాక్ష ప్రాప్తిస్తూ కాశీ అన్నపూర్ణ విశాలక్ష్మేత విశ్వనాథ అఖండ కరుణాకడాక్ష ప్రాప్తిస్తాం. మీరు అందరూ కూడా పాపం చక్కగా వింటున్నారు, చక్కగా అందరూ పంపిస్తున్నారు. అలాగే మహాలక్ష్మి, దుర్గా, అన్నపూర్ణ వీళ్ళందరూ కూడా ప్రతిరోజు వాళ్ళు విని వాళ్ళు చెబుతున్నారు, చెప్పి అందరికీ పంపిస్తున్నారు. విందామని అందరికీ పంపిస్తారు. అందరూ కూడా నాకు మరొకసారి మీ అందరూ కూడా బంధువులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, హితులకి, సన్నిహితులకి, ఆప్తులకి మన అందరికీ కూడా పరివారాన్ని కూడా నా శుభాకాంక్షలు, శుభాభినందనలు, శుభాశీస్సులు. ఆ మాతృమూర్తి మాతృభూమి యొక్క కనకనాగడాక్షస్వామికి అజంతారకంగా దండిగా నిండుగా మెండుగా అజంతరంగా మీరు 100 సంవత్సరాలు నీరేళ్ళు పిల్లాపాపాలతో ఘనంగా వర్ధిల్లాలి. ఘనంగా మీరు మాతృభూమిని మరవకూడదు. కీర్తిని మీరు అందరికీ పట్టరావాలి. మాతృభూమి కీర్తిలో మీరు చక్కగా మీరు తదాత్మ్యం పొందాలి. మా కీర్తిని అందరికీ పంచాలి. ఆ కీర్తితో పునీతం కావాలి, కీర్తితో పవిత్రులు కావాలి. ఆజంతారకం మనకు ఉండాలి అని చెప్పి మీకు అందరికీ ఆశిస్తూ అందరూ కూడా నా శుభాకాంక్ష మరొకసారి అందిస్తూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాం కో బ్రాహ్మణేభ్య సోహోస్నిత్యం ఒక సంవత్సర. రేపటి రోజున మనం మాతృభాష మాతృవిషయం అది మనం చక్కగా మన మాతృభాషను మనం రేపు మనం పునీతం చేద్దాం. తర్వాత మనం మిగతా చెప్పుకుందాం. మీ అందరికీ కూడా ఒకసారి నా శుభాకాంక్ష శుభాశిస్సులు. జై హింద్.